Namaste, welcome to Cube TV. This is Girija. Today we have a very special guest. So, అంటే సార్ తెలియని వాళ్ళు ఎవరు లేరు. సో ఎవరు అని అంటే లైఫ్ అండ్ బిజినెస్ కోచ్ వేణు కళ్యాణ్ గారు. సో సార్తో మాట్లాడి చాలా డౌట్స్ ఉన్నాయి బిజినెస్ పరంగా, మోటివేషనల్ పరంగా. సో ఎవ్రీథింగ్ మనం క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, హాయ్. అండ్ నమస్కారం, ఎలా ఉన్నారు? యా ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ గుడ్. సో ఆల్వేస్ నేను చూస్తున్నప్పుడు మీ వీడియోస్ సార్ ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు అనేది అనిపిస్తుంది మీ వీడియోస్లో మిమ్మల్ని చూస్తే. అంటే అట్లా ఉండేటట్టు తయారు చేసుకుంటాం. అంటే మాకు బాధలు లేవని కాదు, కష్టాలు లేవని కాదు, కానీ సో వాట్ ఎవర్ అవి వచ్చినాక కూడా మనం ఎట్లా ముందరికి వెళ్ళాలి అనేది మన లైఫ్ని అట్లా డిజైన్ అనేది చేసుకుంటాం. ఎందుకంటే జనాలకు చెప్పే పొజిషన్లు ఉన్నప్పుడు సో మనమే డిసప్పాయింట్గా ఉండి మనమే అలా ఉంటే చిరాగ్గా బాగుండదు. సో ఆబ్వియస్లీ మీ వీడియోస్ చూసినప్పుడు ఒక చిన్న ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. సో మనం కూడా ఒక పొజిషన్కి రావాలి అనే థాట్ మీ వీడియో చూసినప్పుడు ఆబ్వియస్లీ మైండ్లో అది తిరుగుతుంది అనమాట. సో సార్, బిజినెస్ గురించి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అవి క్లియర్ చేసుకుందాం సార్. సో బిజినెస్ అంటే ప్రజెంట్ సినారియోలో యూత్కి ఎంతసేపు ఒకరి చేయి కింద జాబ్ చేయడం ఇష్టం లేదు. సో ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఫస్ట్ స్టెప్గా. సో ఫస్ట్ స్టెప్ వేసే వాళ్ళకి బిజినెస్లోకి సో మీరు చెప్పేటువంటి ది బెస్ట్ పాయింట్స్, బెస్ట్ సజెషన్స్ అంటే మీరేం చెప్తారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు జాబులు చేస్తున్నప్పుడు కొంచెం థాట్స్ వస్తాయి అనమాట. అరే ఎన్ని రోజులు ఇలానే జాబ్లోనే మన జీవితం వెళ్ళిపోవాలి, ఇంకా ఇంతేనా మన జీవితము, ఎంత కష్టపడ్డా కూడా గింతేనా ఇన్కమ్ అని చెప్పి చాలా మందికి ఉంటుంది. అట్లా ఉండడం తప్పు కాదు, కానీ దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్. ఈరోజు కోరికలకు అందరికి ఉంటున్నాయి అనమాట. కోరికలు ఉండడం గొప్ప విషయం కాదు, కోరికల తగ్గట్టు యాక్షన్స్ ఉండాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కోరికలు ఒకటి, యాక్షన్స్ ఒకటి అనమాట. సో ఎప్పుడైతే ఈ రెండు మ్యాచ్ అవుతాయో మనిషి సక్సెస్ అవుతాడు. సో ఇప్పుడు మనం యాక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఇందాక చెప్పింది మీరు కోరిక అంటే ఏంటి? నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నా, రేపు ఒక ఎంటర్ప్రైనర్ కావాలి, నేను కూడా నలుగురికి ఉద్యోగం అనేది దిగాలి, మనం ఆ పొజిషన్లో ఉండాలని అనుకోవడం కోరిక. కానీ దానికి యాక్షన్స్ ఏం తీసుకుంటున్నాం అనేది అది చాలా విషయం ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఎవరన్నా జాబ్ చేస్తున్న వాళ్ళు రేపు నేను ఒక ఎంటర్ప్రైనర్ కావాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ చాలా రకాలుగా ఉంటాయి. ఓకే, దాంట్లో ఒకటి 2 సెగ్మెంట్స్ తీసుకుందాం. ఒకటి ప్రోడక్ట్ బేస్డ్, ఒకటి సర్వీస్ బేస్డ్ అనమాట. ఓకే, ప్రోడక్ట్ అంటేనేమో మనం ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది చెయ్యాలి, ఒక ప్రోడక్ట్ అనేది డిజైన్ చేయాలి, అండ్ ఆ ప్రోడక్ట్కి ఒక బ్రాండ్ క్రియేట్ చేసి మార్కెట్లోకి తీసుకెళ్ళాలి. ఇది ఒకటి. ఓకే, రెండోది వచ్చేసి సర్వీస్ బేస్డ్. సర్వీస్ బేస్డ్ అంటే ప్రోడక్ట్ అవసరం లేకుండా మనం కొంచెం టీం పెట్టుకొని ఒక సర్వీస్లు అనేది మనం ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ సర్వీస్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్, వెబ్సైట్ డిజైనింగ్ సర్వీసెస్, ఇవన్నీ సర్వీసెస్ కిందకి వస్తాయి అనమాట. ఓకే, సో ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఎవరైతే జాబ్ చేస్తూ నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే నేను అలాంటి ప్రోడక్ట్ డిజైన్ చేస్తానా, అలాంటి సర్వీస్ డిజైన్ చేస్తానా, రెండిట్లో ఏదో ఒకటి డిజైన్ చేసుకోవాలి. కానీ రెండు డిసైడ్ చేసుకున్న కన్నా ముందు ఇంకొకటి రావాలన్నమాట. ఏంటంటే మార్కెట్లో బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటే నేను అట్లాంటి ప్రాబ్లం ఏంటి, జనాలది ఏదైతే సఫర్ అవుతున్నారో అది నేను ఐడెంటిఫై చేసి దానికి ఒక ప్రోడక్ట్, ఒక సర్వీస్ డిజైన్ చేస్తానని ఫీల్ కావాలి. అంతేగాని ఇప్పుడు వాడు టిఫిన్ సెంటర్ నడుపుతున్నారు, నేను కూడా టిఫిన్ సెంటర్, వాడు ఒక రెస్టారెంట్ పెట్టి నేను కూడా ఒక రెస్టారెంట్, వాళ్ళు ఒక బొటిక్ పెట్టిరు, నేను కూడా ఒక బొటిక్ అని అట్లా కామన్గా చూసుకొని పోతే వాళ్ళు సక్సెస్ కారు మళ్ళీ. ఎందుకనంటే ఇక అది కాంపిటీషన్ ఉన్న బిజినెస్ సక్సెస్ కావడం చాలా కష్టం అండి. కాంపిటీషన్ లేని బిజినెస్ సక్సెస్ ఈజీగా చాలా ఫాస్ట్గా యూనిక్గా ఎలా చూస్ చేసుకోవాలి అదే చెప్తున్నాం. మార్కెట్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఒక సొల్యూషన్ ఐడెంటిఫై చేయడమే ఒక బిజినెస్ అనమాట. ఓకే, సో అది ఐడెంటిఫై చేయాలి మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలూన్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి. ఓకే, ఆ సెలూన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెలూన్స్లు బెస్ట్ సెలూన్స్ ఏందని ఒక యాప్ లేదు. ఇప్పుడు ఓలా వచ్చేసి, ఊబర్ వచ్చేసి ఒక ప్రాబ్లం సాల్వ్ చేసారు. ఏంటి, జనాలకి క్యాబ్లు అనేది బుక్ చేసుకోవడం ఇప్పుడు ఈరోజు ఈజీ అయిపోయింది. కానీ ఒకప్పుడు అలా కాదు, ట్యాక్సీలు అలా అనేది ఉండే, వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేశారు. జొమాటో, స్విగ్గీ వాళ్ళు ఏం చేశారంటే అరే రెస్టారెంట్లకు వెళ్ళి మనం పార్సల్ తీసుకొచ్చుకోవాలి, ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఉంది జనాలకి, సో అందుకోసం ఇది తీసుకొచ్చారు ఐడియా. అట్లా ఇక్కడ కూడా ఐడియా అట్లాంటివి తీసుకురావాలి. అరే జనాల ప్రాబ్లం ఏముంది, ఏదైతే వాళ్ళు సాల్వ్ చేసుకోలేదు ఇది నేను సాల్వ్ చేయగలుగుతాను అని చెప్పి ఐడెంటిఫై చేసి దానికి ఒక బిజినెస్ లాగా డిజైన్ చేస్తే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. ఇది రాత్రిలో క్రియేట్ కాదు ఇది. ఓకే, వీళ్ళు జాబ్ చేసుకుంటూనే అలాంటి ప్రాబ్లమ్ని వెతుక్కుంటూ రావాలన్నమాట. దొరుకుతుంది చుట్టుపక్కల కొంతమంది ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని మాట్లాడుతుంటారు, దానికే మనం సొల్యూషన్ తీసుకురావాలి. కానీ ఏ బిజినెస్ అయినా చిన్న నుంచి స్టార్ట్ అయితే పెద్దగా తీసుకెళ్ళాలి మనం. కానీ చాలామంది ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఎప్పుడు సక్సెస్ అవుతుందో, అవుతుందా కాదా అని అంటే మ్యాచ్ ఆడకముందే ఓడిపోతారు అనమాట. అంటే మ్యాచ్ అంటే క్రికెట్ గ్రౌండ్లోకి దిగి బ్యాట్ పట్టుకొని బాల్ ఎట్లా వస్తుందో దానికి అనుకూలంగా కొట్టి దాని తర్వాత ఇంత టార్గెట్ ఇచ్చి దాని తర్వాత వాట్ ఎవర్ ఇట్ మేబీ దాన్ని మ్యాచ్ అంటారు. వీళ్ళేంటంటే మ్యాచ్ ఆడకముందు అబ్బో అంత స్కోర్ చేసారు ఇప్పుడు నేను కొట్టడం కష్టం అని ముందే ఓడిపోతారు. అంటే బిజినెస్ స్టార్ట్ చేయకముందే జనాలు రిసీవ్ చేసుకుంటారా, చేసుకోరా, ఇది క్లిక్ అవుతుందా, క్లిక్ కాదా అని ఎన్నో నెగిటివ్ థాట్స్, ఆ నెగిటివ్ థాట్స్ వచ్చేసి వాళ్ళు స్టార్ట్ అయ్యారు. ఇక అది కోరికలాగానే ఉండిపోతుంది అనమాట.
సో అందుకోసం ఫస్ట్ మనం చిన్న చిన్న స్టెప్స్ అనేది వేయాలన్నమాట. ఓకే, ఇంకొక ఐడియా కూడా నేను చెప్తాను ఏంటంటే, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ టూలెట్స్ అనేది చాలా ఉంటాయి కదా. సో ఆ టూలెట్స్ అనేది ఒక ఏరియాలో ఉంటే చాలా మందికి కొత్తగా ఇల్లు వెతుకోవాలని అనుకుంటే అప్పుడు మనం ఆ నంబర్స్ అన్ని రాసుకొని మనం ఏం చేయొచ్చు, ఒక ప్రింట్ అనేది తీసుకొని అరే మీకు ఎవరైనా ఇల్లు కొనాలి లేదంటే ఇల్లు అమ్ముకోవాలి అనుకుంటే నేను హెల్ప్ చేస్తా అని చెప్పేసి ఇట్లా పెట్టుకున్నా కూడా అది కూడా ఒక బిజినెస్ అయిపోతుంది. అట్లా ఈ మధ్యకాలంలో రీసెంట్గా స్టార్ట్ చేసి చాలా బాగా క్లిక్ అయింది మంచిగా. అట్లా ఏదన్నా దిగి స్టార్ట్ చేస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి. కాకపోతే ఏంటంటే ఈరోజు చాలామంది దిగి స్టార్ట్ చేయట్లేదు అనమాట. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒక చెట్టు పైన 5 చిలుకలు ఉన్నాయన్నమాట. ఓకే, 2 డిసైడ్ చేసుకునే ఎగరాలని. ఓకే, ఎన్ని మిగిలినాయి? 3 కాదు 5. ఎందుకంటే 2 డిసైడ్ చేసుకున్నాయని ఎగరలే అవి. ఎగరలే. అట్లనే చిన్నాళ్ళు ఏం చేస్తారంటే అరే నేను బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటారు కానీ చేయరాళ్ళు కూర్చొని మస్తు మాట్లాడతారు అనమాట వాళ్ళు. సో అందుకోసం ఏదైనా సరే దుంకేసాలి ఫస్ట్. దుంకితే మనకి వాట్ ఎవర్ అలా ఫెయిల్యూర్స్ వాట్ ఎవర్ రిలేటెడ్ అది మనం ఫేస్ చేసుకుంటూ ముంగడికి వెళ్తే సక్సెస్ అవుతాం అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఆ బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు, ట్రై చేద్దాము. సో మీరు అన్నట్టుగా సో ఫస్ట్ మనం ఒక స్టెప్ వేస్తేనే తెలుస్తుంది, వేయకుండా ముందే నిరాశ చెందకూడదు కాబట్టి సో స్టెప్ వేశారు, వాళ్ళు లాస్ అయ్యారు బిజినెస్లో. మరి సెకండ్ స్టెప్గా మళ్ళీ బిజినెస్ని చూస్ చేసుకోవచ్చు అంటారా, ఇంకా అది డ్రాప్ అవుట్ చేస్తే బెటర్ అంటారా? అంటే ఇప్పుడు ఒక స్టెప్ వేసిన తర్వాత లాస్ అయ్యారు అన్నారు కదా, నా దృష్టిలో లాస్ కాదు అది. అది ఎలా చేయొద్దో నేర్చుకోవాలి, అది ఐడెంటిఫై చేయాలి. కానీ ఎవరు అట్లా యాక్సెప్ట్ చేయరు. అయ్యో పోయిందంటే ఫస్ట్ ఆ పర్సన్కి ఆ పని ఎలా చేయాలో తెలియలే. ఓకే, అటెంప్ట్ చేశాడు, ఫెయిల్ అయ్యిండు, కానీ ఫెయిల్ కాదు, అది ఎలా చేయొద్దో నేర్చుకున్నాడు. అది అదొక గుణపాఠం అంతే, అదొక లెసన్. అది నేర్చుకున్నాడు కాబట్టి ఈసారి అటెంప్ట్ చేస్తే ఆ పర్సన్ పాస్ అవుతాడు. కానీ పర్సన్ అటెంప్ట్ చేయడు కదా. ఇప్పుడు చాలా మంది గివప్ చేసి అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోతారు అనమాట. సో నేనేమంటున్నానంటే వాట్ ఎవర్ బిజినెస్ మనం ఒకసారి స్టార్ట్ చేసినప్పుడు అందులో ఫెయిల్ అయినప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఎక్కడ ఫెయిల్ అయినాము, ఐడెంటిఫై చేసి మళ్ళీ దాన్ని రీఅటెంప్ట్ చేస్తే మనం పాస్ అవుతాం. లేదు అని అంటే ఈరోజు మంచి బుక్స్ వచ్చాయి, మంచి ఇట్లాంటి వీడియోస్ వచ్చాయి, ఇవన్నీ ద్వారా కూడా మనం లెసన్స్ లాగా నేర్చుకొని మళ్ళీ దాన్ని రీఇంప్లిమెంట్ చేయొచ్చు. ఈరోజు నేను ఒక బిజినెస్ కోచ్గా ఉండి చాలామంది బిజినెస్ ఓనర్స్కి నేను హెల్ప్ చేస్తున్నాను అనమాట. వాళ్ళ బిజినెస్ని ఎట్లా నెక్స్ట్ లెవెల్కి గ్రో చేయాలి, ఒక స్ట్రక్చర్ బేస్ చేసుకొని బిజినెస్ అనేది ఏ విధంగా చేయాలని ఇప్పటికీ కొన్ని వేలాది బిజినెస్ ఓనర్స్కి మనం హెల్ప్ చేసి వాళ్ళ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళినాం మనం. ఎందుకంటే చాలామందికి ఈరోజు బిజినెస్ అనేది నెక్స్ట్ లెవెల్కి గ్రో చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ఇన్కంప్లీట్ నాలెడ్జ్. ఓకే, అంటే పూర్తిగా నాలెడ్జ్ అనేది లేదు వాళ్ళకి. అందుకోసం మనం పూర్తి నాలెడ్జ్ ఇచ్చి వాళ్ళ చేయబట్టుకొని ఇట్లా చేయి అని చెప్పేసి చేపించి మనం దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాం. సో ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత లాస్ అయ్యారో వాళ్ళు ఎవరు కూడా ఫీల్ కావద్దు. వాళ్ళు ఏంటంటే ఎలా చేయొద్దో నేర్చుకున్నారు, నెక్స్ట్ టైం వాళ్ళు చేస్తే 200% వాళ్ళు సక్సెస్ అవుతారనమాట. ఇంకోటి అలాంటి సిమిలర్ బిజినెస్లు ఎవరైతే చేస్తున్నారో వీళ్ళ ఎక్స్పీరియన్స్ అక్కడ కూడా అవసరం పడుతుంది వాళ్ళకి. అరే ఆల్రెడీ ఈ మిస్టేక్ చేసి నేను ఫెయిల్ అయినా, నువ్వు అలాంటి మిస్టేక్ చేయకు, నువ్వు పాస్ అవుతావు అని చెప్పొచ్చు. కానీ వీళ్ళు ఏమంటారు తెలుసా, నేను లాస్ అయినా నువ్వు కూడా చేయకు, నువ్వు కూడా లాస్ అవుతావు అంట. ఇదే చెప్తారు ఫస్ట్, వాడిని డిమోటివేట్ చేస్తారు అనమాట. అది తప్పది. సో నువ్వు ఎక్కడ లాస్ అయినా కరెక్ట్ చెప్పాలి. సో ఆ లాస్ నేను ఇట్లా అయినా కాబట్టి నా అనుభవం నుంచి నువ్వు అట్లా చేయకు, నువ్వు పాస్ అవుతావు అని అట్లా చెప్తే వాడు అటెండ్ చేస్తాడు అనమాట. సో అట్లా సొసైటీలో పాజిటివ్ మనం స్ప్రెడ్ చేయాలి, అంతేగాని మనం డిమోటివేట్ చేయొద్దు. ఎందుకంటే ఒకప్పుడు ఎలా ఉండేనంటే చాలామంది జాబ్స్ అని వెళ్తున్నారు, కానీ అట్లా జాబ్స్ అందరు చేసుకుంటూ పోతే ఎట్లా, జాబులు ఇచ్చేటోళ్ళు కూడా పెరగాలి కదా. సో అందుకోసమే నేనేమంటానంటే ఎంటర్ప్రైనర్ కావాలి. ఒక ఎంటర్ప్రైనర్ అయితే నలుగురికి ఉపాధి ఇస్తే వాళ్ళ ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది, మనం కూడా సంతోషంగా ఉంటాం, చాలా బాగుంటుంది. సో సార్ ప్రజెంట్ సినారియోలో జాబ్ చేసి ఇందాక మీరు అన్నట్టుగా జాబ్ ఇచ్చే పొజిషన్లో ఉండాలి, బట్ అలా తగ్గిపోయింది. సో ఎంతసేపు మనం ఎర్లీ మార్నింగ్ లేచామా, మన జాబ్కి వెళ్ళామా, మళ్ళీ ఇంటికి వచ్చామా, సో ఇదే ఎక్కువగా జరుగుతుంది. సో జాబ్ చేసి అందరికీ కూడా ఒకటే ఎంతసేపు బానిసగా బ్రతకడం కాదు, మనం కూడా ఒక పొజిషన్కి వెళ్ళాలి అనేసి. సో ఈ ప్రజెంట్ సినారియోలో నేను ఎక్కువగా వింటుంది ఏంటి అని అంటే జాబ్తో పాటు సైడ్ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే జాబ్తో వచ్చే అమౌంట్ మన ఫ్యామిలీకి ఈ హైదరాబాద్ ఖర్చులకి అస్సలు సరిపోదు. సో సైడ్ బిజినెస్ చేయాలి ఆ థాట్ ఉంది, జాబ్ చేస్తూ సైడ్ ఇన్కమ్ కూడా కావాలి అనుకునే వాళ్ళకి. సో బెస్ట్గా మీరు చెప్పే టిప్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఆలోచన ఉండడం చాలా మంచి విషయం. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే అరే సైడ్కి ఏదైనా చేసుకోండి అంటే ఇక్కడ టైం సరిపోతుంది, పొద్దున పోతాం, రాత్రి అయిపోతుంది, మనకి అట్లా తప్పది. ఎందుకంటే ఒకటే ఇన్కమ్తోనే ఎప్పుడు కూడా డిపెండ్ అయి ఉండొద్దు, మనకి ఒక 2-3 ఇన్కమ్ ఆప్షన్స్ అయితే ఉండాలి. దాని తగ్గట్టు మనం కొంచెం ఎక్స్ట్రా టైం అనేది తీయాలి. కానీ ఎవరు కూడా ఎక్స్ట్రా టైం తీయడానికి అంత ఇంట్రెస్ట్ వస్తలేదు అనమాట. ఎందుకంటే పొద్దున ఒక 10 గంటలకు జాబ్ ఉందనుకోండి, ఇంట్లో 7-8 గంటలకు స్టార్ట్ అవుతారు. ఓకే, దాని తర్వాత 10 గంటలకు రీచ్ అవుతారు ఆఫీస్కి, దాని తర్వాత 6 గంటలకు అయిపోతుంది, ఇంటికి వచ్చేసరికి మళ్ళీ 7-8 అవుతుంది. సో వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లుంటాయి, ఇంకెక్కడ దొరికింది టైం ఏదైనా చేయడానికి అని అంటారు. కానీ నేనేమంటానంటే పొద్దున 1 గంట
ఆర్ వచ్చినాక 1 గంట, లేదంటే పొద్దున 2 గంటలు ఆర్ వచ్చినాక 2 గంటలన్నా టైం తీసేసి ఎక్స్ట్రా చేస్తే ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. ఎక్స్ట్రా ఇన్కమ్ ద్వారా ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చిన దాన్ని కూడా మనం ఏం చేయొచ్చు, అట్లాంటి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని మల్టిప్లై కూడా మనం చేయొచ్చు అనమాట. కానీ చాలామంది ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ పైన మనం డిపెండ్ అంటే కోరుకుంటలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ మీరు కోరుకునే వాళ్ళ కోసం క్వశ్చన్ అడిగేది, కానీ ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు కోరుకోమని చెప్తున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. దాంతో సర్ది పెట్టేసుకుంటున్నారు, సాటిస్ఫై అయిపోతున్నారు అక్కడతో. ఎమర్జెన్సీలు ఏమైనా వస్తే ఎప్పుడు ఎట్లా అండి, రేపటి రోజున అదే జాబ్ చేస్తున్న వాళ్ళు తీసి పడేస్తే ఏం చేస్తారండి? సో అందుకోసం ఇట్లాంటివి ఎక్స్ట్రా కొంచెం చేసుకుంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. సో జాబ్ విషయంలో మెయిన్గా ఏంటంటే సార్, వాళ్ళకి నచ్చకపోయినా మనమే డ్రాప్ అవ్వాలి, మనకు నచ్చకపోయినా మనమే డ్రాప్ అవ్వాలి. బట్ బిజినెస్ అలా కాదు, మనకు సైడ్ ఇన్కమ్గా అది ఎప్పుడు సేఫ్ జోన్లో ఉంటుంది మోస్ట్లీ. కానీ దాని దగ్గర రిస్క్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే జాబ్లో ఒక ఎంప్లాయీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆలోచిస్తారు, కానీ బిజినెస్ ఓనర్ ఒక్కసారి అయిన తర్వాత 24 గంటలు ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనల్ని నమ్ముకొని ఒక టీం ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని 24 గంటలు ఆలోచిస్తారు చాలామంది బిజినెస్ ఓనర్స్. సో బిజినెస్ అనేది కూడా ఇంత ఈజీ కాదు, అట్లానే అంత టఫ్ కూడా కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ మనం ఎట్లా చేస్తాం అనేది మ్యాటర్ అవుతుంది. ఓకే. సో కమింగ్ టు ద క్వశ్చన్ ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఉంటారో సైడ్ ఇన్కమ్ కోసం ఏదైనా బిజినెస్ ఏదైనా చేయాలనుకుంటే ఆర్ ఇంకేదైనా ఫ్రీలాన్సింగ్ లాగా కూడా చేయాలనుకుంటే ఏంటి టిప్స్ అని అడిగారు. ఓకే. సో ఈరోజు ఫ్రీలాన్సింగ్కి సంబంధించిన వెబ్సైట్స్ ఉన్నాయండి. ఓకే, freelancer.com అని చెప్పి, లేదంటే గూగుల్ ఓపెన్ చేసి ఫ్రీలాన్సింగ్ సంబంధించిన వెబ్సైట్స్ అని మీరు కొడితే ఒక మినిమం ఒక 30 నుంచి 50 వరకు వెబ్సైట్స్ వస్తాయి. ఓకే, అందులో మీరు ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో అందులో ఈ సర్వీస్ నేను చేస్తా అని చెప్పేసి మనం పెట్టేసేయాలన్నమాట. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు, కెమెరామెన్ కెమెరా షూట్ చేస్తున్నారు, వీడియో ఎడిటర్ చేస్తారు, గ్రాఫిక్ డిజైనర్స్ ఉంటారు, డిజిటల్ మార్కెటింగ్ ఉంటారు, వెబ్సైట్ డెవలపర్ ఉంటారు. ఇది కాకుండా కూడా సంథింగ్ కొంతమంది ఫీమేల్స్ అయితే మైందీ రిలేటెడ్ వేసే వాళ్ళు ఉంటారు, మేకప్ రిలేటెడ్ ఆర్టిస్ట్ ఉంటారు, ఓకే, హెయిర్ స్టైలిస్టులు ఉంటారు. ఇలా డిఫరెంట్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దగ్గర జాబ్ చేస్తుంటారు కదా. సో వాళ్ళు చేస్తున్న వర్క్కే అక్కడ ఫ్రీలాన్సింగ్గా నేను చేస్తాను అని చెప్పి అక్కడ ఆ వెబ్సైట్లో వెళ్ళి ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే, ఇంత అవర్స్కి ఆర్ ఇంత వర్క్కి నేను ఇంత చార్జ్ చేస్తాను, రిజిస్టర్ పెట్టుకోవాలి. చాలా మంది బిజినెస్ ఓనర్స్ కూడా ఏం చేస్తారంటే, ఫుల్ టైమ్గా మనం ఎంప్లాయీస్ని పెట్టుకుని అంత జీతాలు అవన్నీ కూడా ఎవరు ఇచ్చుకుంటారు, కొంచెం మనం ఈ ఫ్రీలాన్సర్స్తోని ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తున్న వాళ్ళు ఎక్కువ వాళ్ళు కూడా. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ freelance.com అని ఏదైతే వెబ్సైట్స్ ఉంటాయో ఆ వెబ్సైట్లోకి వచ్చి ఎవరు మాకు గ్రాఫిక్ డిజైనర్, ఎవరు మాకు వీడియో ఎడిటర్, ఎవరు మాకు యాంకర్ అని చెప్పి వాళ్ళు వెతుకుతారు అనమాట. వెతికితే వాళ్ళకి పర్ పోస్ట్ని ఇంత, పర్ వీడియోని ఇంత, ఆర్ పర్ ఎపిసోడ్కి ఇంత అని చెప్పేసి డబ్బులు అనేది పే చేస్తారు. సో వాళ్ళు అట్లా ఎక్స్ట్రా వర్క్ అనేది సాయంత్రం పూట పొద్దున పూట అట్లా చేసుకోవచ్చు. ఓకే, చేయాలనే థాట్ ఉంటే చాలు, ఎలాగలా చేసేయచ్చు. 100% ఉంది. ఓకే. సో సార్, బిజినెస్ అనగానే ఎంతసేపు అబ్బాయిలే చేయాలి, మగవాళ్ళే చేయాలి అదే థాట్ ఉంటుంది. సో మనకు ఆడవాళ్ళు ఎందులోనూ తీసిపోరు అన్నట్టుగా మనం ప్రతి విషయంలోనూ చూస్తున్నాం. సో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఒక లేడీ, ఒక అమ్మాయి వెళ్ళాలి, ఎదగాలి అనుకున్నప్పుడు, సో అంటే మనకు బాయ్స్ సైడ్ నుంచి ఉండే ప్రాబ్లమ్స్ వేరుగా ఉంటాయి, గర్ల్ సైడ్ నుంచి డిఫరెంట్గా ఉంటాయి. సో యాజ్ ఎ గర్ల్గా ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి అనుకుంటే అలాంటి వాళ్ళ కోసం మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక సర్వే ప్రకారం చూసుకున్నట్టయితే ఒకప్పుడు మేల్స్ అనేది ఎక్కువ పనిచేసేవాళ్ళు, మగవాళ్ళు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఎక్కువనే పనిచేస్తున్నారు. అంటే జెండర్ ఈక్వాలిటీ అనేది మార్కెట్లో వచ్చేసింది అనమాట. అందరూ కలిసి సమానమే అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక హస్బెండే పని చేస్తే నడవదు, హస్బెండ్ అండ్ వైఫ్ పని చేస్తేనే నడుస్తుంది ఇల్లు. ఎందుకంటే ఎక్స్పెన్సెస్ మార్కెట్లో ధరలు అట్లా పెరిగిపోయినాయి, అండ్ అట్లా పని చేయాలి కూడా. కొంతమంది మేల్ ఈగోలు ఉంటారు అనమాట, నేను చేస్తున్నా నువ్వు ఎందుకు ఇంట్లో కూర్చోవాలి అని చెప్పేసి అంటారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆ ఇల్లు ఎప్పుడు కూడా ప్రోగ్రెస్ కాదు, హ్యాపీగా ఉండదు. సో ఫీమేల్కి సపోర్ట్ ఏ ఇంట్లో అయితే దొరుకుతుందో ఆ ఇల్లు హ్యాపీగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఖచ్చితంగా రియల్ హస్బెండ్ ఎవరైతారంటే, ఒక ఫీమేల్ వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి ఇంట్లోకి వచ్చి పెళ్లి చేసుకొని అతని ఇంట్లో ఉంటుందంటే తన ఇష్టాలేంటో కూడా తెలుసుకొని అండ్ తనకి ఆ సపోర్ట్ చేసిన వాళ్ళు రియల్ హస్బెండ్ అంటారు అనమాట. రియల్ హస్బెండ్ అంటే ఎంతసేపు నువ్వు వచ్చినావు, పిల్లల్ని చూసుకో, ఇంట్లో చూసుకో, మా తల్లి చూసుకో, మా అమ్మని చూసుకో, దాని తర్వాత మా నాన్నని చూసుకో, ఇల్లుని చూసుకో, ఇల్లే చూసుకుంటే చాలు నువ్వు నాకు అనేది ఆ రియల్ హస్బెండ్ కాదు. ప్రతి అమ్మాయికి కొన్ని కోరికలు అనేది ఉంటాయి, ప్రతి అమ్మాయికి నాకు కూడా కెరియర్ అనేది ఉంటుంది, నాకు కూడా కొన్ని నేమ్ ఫేమ్ కావాలి, నాకు కూడా సమాజంలో ఒక గుర్తింపు అనేది కావాలని ప్రతి అమ్మాయికి ఉంటుంది. ఆ కోరుకున్నది ఇచ్చేవాడే హస్బెండ్ అనమాట, ట్రూ హస్బెండ్.
ఓకే, సో అది ఫస్ట్ చేయాలి. మేల్ ఈగోలు పక్కనే పెట్టేసి అమ్మాయికి ఏమి ఇష్టమో తెలుసుకొని దానికి సపోర్ట్ చేసి దాని తగ్గట్టు హెల్ప్ చేసుకుంటూ రావాలి. కొంతమంది 30, 40, 50, 60 సంవత్సరాలు అయిపోతుంది ఇప్పుడు కూడా పాపం ఇంట్లో ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏమి ఇష్టమని అడగకుండా ఎంతసేపు వీళ్ళకి నచ్చిందే చేసుకుంటూ కూర్చోవాలి అనుకుంటారు అనమాట. పాపం వాళ్ళు కూడా ఆడవాళ్ళు చాలా ఓపికతోని హస్బెండ్ కోసమే గుడ్డిగా బతుకుతారు, పిల్లల కోసమే గుడ్డిగా బతుకుతారు, వాళ్ళు ఉన్నాయి అన్ని కోరికలు చంపుకొని. ఓకే, అలా కొంతమంది జీవితాలే పోతున్నాయి ఈరోజు. ఏం లాభం అట్లాంటిది? సో అందుకోసం ఫస్ట్ ఆ ఫీమేల్ కూడా ఇంట్లో నుంచి అది వాట్ ఎవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో ఎదురించి మాట్లాడాలి. నేను ఇది చేయాలనుకుంటున్నాను, నేను చేస్తా, మీరు నాకు ఒక అవకాశం ఇవ్వాలని మాట్లాడాలి ఫస్ట్. అది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే వాళ్ళు కూడా మాట్లాడరు, కొంచెం లోపలనే పెట్టుకొని ఉంటారు. ఫస్ట్ వాళ్ళు మాట్లాడాలి. రెండోది, వాళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళు ఆ లెవెల్లో సపోర్ట్ కూడా చేయాలి. అప్పుడు ఆ ఇల్లు సంతోషంగా అనేది ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఒక స్త్రీ సంతోషంగా లేకపోతే ఎంత సంపాదించినా కూడా వేస్టే అంటారండి. సో అందుకోసం ఫస్ట్ ఆమె సంతోషంగా ఉండేటట్టు చూసుకోవడం ఫస్ట్ పాయింట్. ఇది కొంతమంది అనొచ్చు మీరు చెప్పడానికి ఈజీ అని అంటే, అరే మా వైఫ్ కూడా నేను సపోర్ట్ చేస్తాను, తన పేరెంటింగ్ కోచ్ ఈరోజు చాలా ఫాలోయింగ్ చాలా మంచి లెవెల్లో ప్రోగ్రెస్ అయింది, డౌటే లేదు అలా. ఓకే, సో సపోర్ట్ చేయండి, బాగుంటుంది. రెండోది వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఫీమేల్స్ ఉన్నారో వాళ్ళకి ఏదైనా చేయాలి, ఎంటర్ప్రైనర్ కావాలి అని అనుకుంటే వాళ్ళకు కూడా ఇచ్చేది సలహా ఒకటే అనమాట. ఎవరన్నా ఈ భూమి పైన అరే మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా కావచ్చు, ఫస్ట్ ఒక ఎంటర్ప్రైనర్ కావాలి, ఏదైనా బిజినెస్ చేయాలి అని అంటే దానికన్నా ముందు ఇంటర్న్షిప్ చేయాలండి. అంటే మనం చిన్న చిన్న కోర్సెస్ అనేది తీసుకొని ఫస్ట్ అవగాహన నాలెడ్జ్ అనేది నేర్చుకొని చిన్న చిన్న జాబులు అనేది ఆ పర్టికులర్ ఏరియాలో చేసుకొని అనుభవం అనేది మనకు వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏదైనా అటెంప్ట్ అనేది చేయాలన్నమాట. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే డైరెక్ట్ నేను బిజినెస్ స్టార్ట్ చేస్తానంటే ఫెయిల్ అవుతారు. ఓకే, ఎందుకంటే అనుభవం లేదు కాబట్టి. సో అందుకోసం ఫస్ట్ అనుభవం తెచ్చుకోవడం కోసం ఏదైనా చిన్న చిన్న జాబ్స్ ఏదైనా ఇంకా ప్లేస్లలో ఒక ఫ్రీలాన్సర్స్ లాగానో ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు అట్లా ఏదైనా చేసుకుంటూ రావాలన్నమాట, అప్పుడు బాగుంటాయి. రెండోది వచ్చేసి ఏంటంటే ఈరోజు యూట్యూబ్ ఉంది. యూట్యూబ్లో కూడా చాలా ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్లు లేదంటే ఇంట్లో కూర్చొని ఏం బిజినెస్లు చేసుకోవచ్చు అని వీడియోలు అనేది మస్తున్నాయి అనమాట యూట్యూబ్లో కూడా. సో అలాంటి వీడియోస్ కూడా చూసుకుంటే ఈ ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో అట్లాంటివి కూడా చిన్న చిన్న పళ్ళతోని స్టార్ట్ చేసుకుంటే కూడా చాలా ఎక్సలెంట్గా కెరియర్ అనేది ఉంటుంది అనమాట. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ చిన్నతో స్టార్ట్ చేసి పెద్దగా పోవాలి. దానికి సంబంధించిన ప్రతిదీ కూడా ఈరోజు యూట్యూబ్లో గూగుల్ అవైలబుల్ ఉంది, దాన్ని చూడాలి, అటెంప్ట్ అనేది చేయాలి. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే మనం ఎంత చెప్పినా కూడా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చేయరు. ఎందుకు చేయరు అని అంటే చెప్పినా కదా ఇందాక, అవన్నీ అయితే లేవా అని చెప్పేసి తీసేస్తారు మైండ్లకి. మీకేం చెప్పడానికి బాగానే ఉంటుంది, ఆ చేష్టలకు తెలుస్తుంది. ఫస్ట్ చేయండి. ఓకే, చాలా మంది ఈ మధ్యకాలంలో లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్స్ మస్తు మంది వచ్చేసారు. మీరు అలా ఊహించుకోండి, ఇలా ఊహించుకోండి, అలా అయిపోండి, ఇలా అయిపోండి, అఫర్మేషన్స్ ఇచ్చుకోండి అన్నారు. బట్ నేనేమంటారంటే లా ఆఫ్ అట్రాక్షన్ ని నేను కూడా ఒకప్పుడు చాలానే చెప్పాను, కానీ ఈ మధ్యకాలంలో నేను నమ్మతలేను అనమాట. నేను ఇంకోదాన్ని నమ్ముతున్నా. లా ఆఫ్ అట్రాక్షన్ కన్నా మించి లా ఆఫ్ యాక్షన్. కోరికలు కోరుకోండి ఆడు కోరుకుంటూనే కూర్చుండి ఎప్పుడు పని చేస్తాడు మరి. అరే కోరుకున్నావు కదా, వచ్చి పని చేయాలి కదా. సో ఒక విజన్ బోర్డ్ అనేది పెట్టేసుకుంటారు, అఫర్మేషన్స్ అనేది చేసుకుంటూ కూర్చున్నారు, కానీ ఎవడు పని చేస్తలేడు. వీళ్ళకి ఎవరు డబ్బులకు వస్తున్నాయంటే ఆ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్లు డబ్బులు సంపాదించుకుంటారు, చెప్పి సంపాదించుకుంటారు. నువ్వు ఇప్పుడు కోరుకు అయిపోతుంది అంటాడు, ఇంత ఫీజు కట్టమంటాడు, వాళ్ళు ఫీజు కట్టేస్తాడు, వీడేమో కోరుకుంటూ కూర్చుంటాడు అనమాట. అందుకోసం నేనేమంటానంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పండి, కోచ్లు ట్రైనర్లు మధ్యకాలంలో వచ్చారు, తప్పు కాదు, కానీ లా ఆఫ్ యాక్షన్ కూడా చెప్పాలి. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు పనిచేస్తుంది అంటే లా ఆఫ్ యాక్షన్ చేసినప్పుడే. సో నేను కూడా ఏమంటానంటే మీరు లా ఆఫ్ యాక్షన్ పైన ఎక్కువ డిపెండ్ అనేది కాదు అనమాట. ఇందాక కూడా నేను చెప్పిన 5 చిలుకలు ఉన్నాయి, 2 ఎకరాలని డిసైడ్ అయినాయి, 3 మిగిలినాయని అన్నారు. ఎందుకంటే లా ఆఫ్ యాక్షన్ పైన మీరు కూడా నమ్మలే. సో అందుకోసం చెప్తున్నాను నేను, ఫస్ట్ చిన్నతోనైనా సరే పర్లేదు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తేనే మనం ఏం చేస్తున్నాం అనేది నెక్స్ట్ మనకు ఒక క్లారిటీ వస్తుంది. నిజంగా చెప్తున్నాను, నేచర్ ఎంత బ్యూటీ అంటే మనం ఒక అడుగేస్తే 9 అడుగులు వేయేటట్టు నేచర్ హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ ఒక అడుగేయాలి అంతే, అది వేస్తే బాగుంటుంది. ఆడవాళ్ళు చేస్తాను అని చెప్పేసరికి మనకు చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్, చుట్టాలు ఎవరైనా సరే ఫస్ట్ అనే మాట డిస్కరేజ్. నీకు అవసరమా, బాగానే ఉంది కదా, నువ్వేం సాధిస్తావు, ఉంది కదా. సో ఈ మాటలు ఎక్కువగా వింటుంటాం. సో వాళ్ళకు చేయాలనే తపన ఉన్నా సరే ఆ ఇంట్రెస్ట్ అంతా చచ్చిపోతుంది. సో అప్పుడు ఎలా సెల్ఫ్గా తీసుకోవాలి అంటారు మోటివేట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలామంది వచ్చి మన దగ్గరకు వచ్చి నీ వల్ల అవుతుందా, నీతోనే అవుతుందా, ఎందుకు ఇది అని అంటారు కదా. వాళ్ళు ఎందుకంటారంటే అది వాళ్ళ వల్ల కాదని మనకు చెప్తున్నారు, అంతే, అది వాస్తవం. సో ఫస్ట్ అది మనం రియలైజ్ కావాలి. రెండోది వచ్చేసి ఎవరైతే మనం డిమోటివేట్ చేస్తున్నారో రేపు మనము బెడ్ పైన పడితే ఆర్ ఇంకేదైనా మన లైఫ్లో వరస్ట్ జరిగితే వాళ్ళు వచ్చి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు, అది మనమే చేసుకోవాలి మనం. సో ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే
ఆ రోజు నేను ఇది చేయలేకపోయినానని బాధపడే బదులు ఇప్పుడే అటెంప్ట్ చేస్తే పడేస్తే అయిపోతుంది కదా. అయితే సక్సెస్ వచ్చింది, వాట్ ఎవర్ వస్తుంది, అది ముంగడికే పోతారు. వరస్ట్ కేసులో ఏమవుతారంటే సక్సెస్ అవుతారు, ఇంకేం కాదు. ఓకే, సో అందుకోసం నేనేమంటున్నానంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడు వాళ్ళన్నారు వీళ్ళన్నారు బాబాయ్ అన్నాడు అమ్మ అన్నాడు తాత అన్నాడు నాన్నన్నాడు అని ఏడ్చుకునే కూర్చునే కన్నా అన్నటోళ్ళు ఎట్లయినా అంటూనే ఉంటారు. ఇది నీ లైఫ్, నీ కోసం వచ్చావు, నువ్వు బతకడం కోసం వచ్చినావు. కట్ చేస్తే వెనకకి తిరిగి చూసినాక నువ్వు బాధపడతావు. సో వాళ్ళకేం కాదు, రేపు ఏమంటారు ఇట్లా అంటారు, దాని తర్వాత మళ్ళీ ఏమవుతుంది వాళ్ళు వదిలేస్తారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగానే ఉంటారు అనమాట. ఒక 30 సంవత్సరాలు నీ జీవితంలో గడిచిన తర్వాత నువ్వు ఏదైతే పోయిన దానికి నువ్వు ఏదైతే బాధపడతావో వాళ్ళందరూ వచ్చి నీ పక్క కూర్చొని ఏం బాధపడరు, వాళ్ళ జీవితంలో వాళ్ళు బిజీనే ఉంటారు. సో అందుకోసం ఇది ఫస్ట్ రియలైజ్ కావాలి, ఇది నా జీవితం. సో నేను డిసిషన్స్ అనేది తీసుకోవాలి, ఇక్కడ నేను ముందరికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు రియలైజ్ కావాలి. వాళ్ళు రియలైజ్ కాకపోతే దేవుడి దిగి వచ్చిన వేస్టే అనమాట. ఓకే, సో ఫస్ట్ రియలైజ్ అయ్యి వాట్ ఎవర్ వాళ్ళు అనేది అంటూనే ఉంటారు, బట్ ఇది నా లైఫ్, నా క్లారిటీ ఉండాలి. నేను ఏడికైతే ఆడికి అటెంప్ట్ చేస్తా, ముంగడికి వెళ్తా, కష్టపడతా, సొసైటీలో కింద మీద పడతా, బట్ నేను ముంగడికైతే పోతా అని చెప్పి డిసైడ్ అయ్యి ముంగడికి పోవాలి. ఎందుకంటే ఫీమేల్స్ రిలేటెడ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక మనిషి యావరేజ్ లైఫ్ స్పాన్ వచ్చేసి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎంత బతుకుతారంటే, మీరు యావరేజ్ ఏజ్ ఎంతకాలం బతుకుతారు మీరు చెప్పండి? 50 to 60. 60 వేసుకుందాం కదా. ఓకే, ఆ 60లో మనము రోజు 24 గంటలు మెలుకుంటాం కదా. వరస్ట్ కేసులో కూడా 10 గంటలు 12 గంటలు వంటాం కదా. సో అట్లాంటప్పుడు క్యాల్కులేట్ చేస్తే 10 గంటలు ఇంటూ ఇన్ని ఇయర్స్ లాగా క్యాల్కులేట్ చేస్తే 20 నుంచి 25 సంవత్సరాలు కాలు నిద్రకే పోతుంది. 25 సంవత్సరాలు వరస్ట్ వేసుకోండి, నిద్రకే పోతుంది. 60లో 25 తీసేస్తే ఎన్ని మిగిలినాయి? 35. ఓకే, 35 ఇయర్స్ అనేది మిగిలినాయి 60లో 25 తీసేస్తే. సో ఈ 35 ఇయర్స్లో జనరల్గా మన ఎడ్యుకేషన్కి చదువుకోవడానికి వరకు ఎంత ఇస్తాం మనం? 20. మిగిలిన ఎంత? 15. ఒక అమ్మాయికి ఏ ఏజ్లో పెళ్లి చేసి పంపించేస్తారు? 18 to 21లో. 18 to 21. చూసుకోరు, ఇంకేడుంది మీ దగ్గర జీవితం. 20 సంవత్సరాలు నిద్రకు పోయింది, ఇంకొక 20 సంవత్సరాలు ఎడ్యుకేషన్కి పోయింది, మిగిలింది 15, అది కూడా పెళ్లి చేసి పంపించేస్తారు. ఇంకెప్పుడు బతుకుతారు మీకోసం? సో ఫ్యాక్ట్గా మాట్లాడుతున్నాం ఇక్కడ. అది చాలామంది అమ్మాయిలు ఇది అబ్జర్వ్ చేయరు. అది ఇదంతా అబ్జర్వ్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 20 ఇయర్స్ ఎడ్యుకేషన్ పోతుంది, ఇంకొక 5-10 ఇయర్స్ లవ్ అది ఇది వానెనక వీనెనక తిరగడం పోతుంది, తర్వాత పెళ్లి చేసి పంపించేస్తారు, తర్వాత ఒక హస్బెండ్ కోసం పిల్లల కోసం బతకాలి అమ్మాయి. ఏంటది? సో అందుకోసం నేను స్కూల్లో ఉన్న వాళ్ళకి కాలేజీలో ఉన్న అమ్మాయిలకు చెప్తుంటా అనమాట, ఏంటంటే ఈరోజు ఈ మధ్యకాలంలో బయట ఒక టాక్ ఉంది, కంటే కూతురునైతే అసలే కనదు. ప్రెగ్నెన్సీ టైంలో అమ్మాయిని తెలుసుకుంటే చంపేస్తారు. ఆడపిల్లలు కూడా సమాజంలో తక్కువవుతారు. ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకొని తల్లిదండ్రులు ఈ ఆడపిల్లలు ఎవరైతే కంటారో ఆ తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు కట్టి స్కూళ్ళలో కాలేజీలకు పంపిస్తే కొంతమంది గర్ల్స్ వాళ్ళ వీళ్ళ మాటలు నమ్మి మోసపోతారు. సో వాళ్ళకి మోసం చేయడానికి 2 మినిట్సే. ఓకే, వీళ్ళు అందులో నుంచి బయటికి రావడానికి ఒక 10-20 సంవత్సరాలు పడుతుంది. ఆ మెంటల్ టార్చర్లు ఉంటారు. ఓకే, మళ్ళీ వాడు మోసం చేసి పోతాడు, మళ్ళీ ఎవరిపైన డిపెండ్ అవుతారు? పేరెంట్స్. పాపం ఇప్పుడు ఆ పేరెంట్స్ ఏం చేయాలో అర్థం కాక అప్పు చేసి కట్నం ఇచ్చి ఎదుటోళ్ళ ఇంటికి పెళ్లి చేసి పంపిస్తారు. వీళ్ళు ఎదుటోళ్ళ ఇంటికి వెళ్తారు, మళ్ళీ ఏం చేస్తారు? వాని ఇంట్లో సేవలు చేసుకుంటూ బతకాలి అనమాట. అది కూడా జీతం లేకుండా. పని మనిషి అయినా బెటర్, జీతం వస్తుంది ఎవ్రీ మంత్. సో జీతం లేకుండా వాని ఇంట్లో వానికి సేవలు చేయాలి, ఒక కుటుంబానికి సేవలు చేయాలి, వాని పిల్లలకి కూడా సేవ చేయాలి, మొత్తం కూడా జీవితం దారబోయాలి. ఇంతకాలం కష్టపడి చదువుకుంది ఎవరి కోసం? పని మనిషి జాబ్ చేయడం కోసం. ఇది ఒక ఫీమేల్ బతుకు మన ఇండియాలో, తప్పుగా అనుకోవద్దు, బట్ ఇదే వాస్తవం. బట్ ఎన్ని రోజులు ఈ ట్రెండ్? అందుకోసం అమ్మాయిలకు చెప్తుంటే కాలేజ్ డేస్లో ఉన్న వాళ్ళకి, అమ్మ ఇప్పటికన్నా మీరు కష్టపడుకుంటా చదివి మీ కాళ్ళపైన మీరు నిలబడ్డారు అనుకోండి, రేపటి రోజున ఎదురు కట్నం ఇచ్చి చేసుకునే పొజిషన్లో ఉండాలి మీరు. అట్లాంటి ట్రెండ్ రావాలి మన ఇండియాలో. ఆ ట్రెండ్ వచ్చిన రోజు మన ఇండియా ఎదుగుతున్నట్టు లెక్క. అంతేగాని మనం ఇంత చదువుకొని ఇంతగానం చేసి ఎదురోడింటి కట్నం ఇచ్చి, ఉల్టా మనమే కట్నం, మీరే కట్నం ఇస్తారు కదా, కట్నం ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి పోయి మొత్తం సేవలు చేసుకుంటూ కూర్చోవాలి. ఎన్ని రోజులు ఇది? ఎప్పటి వరకు ఇండియాలో ట్రెండ్ ఇది? సో ఈ ట్రెండ్ డిలీట్ కావాలంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్ గర్ల్స్ అనేది రియలైజ్ కావాలి. అది రియలైజ్ కావాలంటే మళ్ళీ ఇవన్నీ పట్టించుకోవద్దు. అంటే ఏంది? మా తాత అన్నాడు నాకేమవుతుందని, మా నాన్న అన్నాడు నాకేమవుతుంది, నాతోనేమవుతుంది అని అంటే తర్వాత కట్ చేస్తే పెళ్లి చేసుకొని పోతావు, మళ్ళీ ఎవరు బాధపడతారు? అందుకోసం ఇప్పటికైనా రియలైజ్ అయిపోయి ఎవరైపోయినా సరే, ఎందుకంటే బాయ్స్కి టైం ఉంది, బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ టైం ఉంది వాళ్ళకి. ఓకే, వాళ్ళకి అడగాల్సిన ఎవరు ఉండరు, వాళ్ళు సొంతంగా బతుకుతారు, మంచిగా ఉంటుంది. అమ్మాయిలకు టైం లేదు. ఒక్కసారి 25 ఇయర్స్ ఇట్లా దాటుతున్నాయి అంటేనే కథం, పెళ్లి చేసి పంపించేస్తూనే ఉంటారు. సో అందుకోసం అమ్మాయిలకు టైం లేదు. సో అమ్మాయిలకి ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు 17-18 ఇయర్స్ వరకు ఎడ్యుకేషన్లో పోతుంది. ఓకే, దాని తర్వాత కొంచెం ఇక 18-19 ఇయర్స్ వచ్చిందని అంటే కొంతమందిని పాపం 1-2-3 కాలేజీలో జాయిన్ చేస్తారు. వాళ్ళు కళ్ళు తెలిసే లోపల 2 సంవత్సరాలు ఆడపోతుంది. దాని తర్వాత 4 సంవత్సరాలలో ఇంజనీరింగ్లో వేస్తారు. ఆ ఇంజనీరింగ్లో పోయినాక అక్కడైనా చదువుతారనంటే అప్పుడు కొంత సిబిఐటి ఆబిఐటి ఈబిఐటి కొంచెం హ్యాపీ డేస్ ఈపీ డేస్ సినిమాలు చూసేసి మంచిగా వీళ్ళు ఎంజాయ్ చేయాలని అల్లబోతారు వీళ్ళు.
తర్వాత ఇంజన్ నుంచి బయటికి రాగా పెళ్లి చేసి పంపించేస్తారు. ఏడుందండి ఇల్లది లైఫ్ అంటే చాలా ఇది ఘోరం. అందుకోసం అమ్మాయిలకి టైం తక్కువ ఉంది ఇక్కడ. ఆ 10th నుంచే నేనైతే చెప్తా రియలైజ్ కావాలి. ఆ మెచ్యూరిటీ ఎప్పుడైతే వస్తుందో అమ్మాయిలకి అప్పటి నుంచే రియలైజ్ అయిపోయి కొంచెం వాళ్ళు ఏదైనా స్కిల్స్ అనేది నేర్చుకొని వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడితే సొసైటీలో ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఓకే, బాయ్స్కి ఏముందండి, ఇప్పుడు వాడు ఎంత ఎంజాయ్ చేసినా కూడా దాని తర్వాత పెళ్లి చేసుకున్నాక కూడా వాడు ఎంజాయ్మెంట్ ఉంటుంది, వానికంటూ ఒక పొజిషన్, ఒక లైఫ్, వాడు ఒక డామినేషన్ అన్నీ ఉంటాయి. కానీ అమ్మాయిలకు ఉండదు అది. వాళ్ళు ఎంతసేపు ఆధారపడి బతకాలి, ఒక హస్బెండ్ పైననో లేదంటే ఒక కుటుంబం పైననో ఆధారపడి బతకాలి. ఎందుకు ఒక ఫీమేల్ ఆధారపడి బతుకుతుంది అనుకోండి, నిజంగా చెప్తున్నాను నేను, వాల్యూ ఉండదు, రెస్పెక్ట్ ఉండదు ఇంట్లో. సీరియస్లీ ఎప్పుడైతే ఆ ఫీమేల్ తన కాళ్ళపైన నిలబడుతుందో ఖచ్చితంగా వాల్యూ, రెస్పెక్ట్ ఉంటుంది. ఆ ఫీమేల్ కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. అందుకోసం నేను ఏమంటున్నా అంటే స్ట్రిక్ట్గా అమ్మాయిలు ఎవరైతే ఉంటారో కదా, రియలైజ్ అయిపోయి ఇప్పుడు వీడియో ఇస్తున్నప్పుడు ఆ పనికిమాల ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి ఇవి చూసుకుంటూ కూర్చునే కన్నా, ఆ పనికిమాల ముచ్చట్లు మాట్లాడుకునే కన్నా, వాళ్ళ వెనక వీళ్ళ వెనక తిరుగునే కన్నా మీ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకొని మీకంటూ ఒక వాల్యూ అనేది సొసైటీలో క్రియేట్ చేసుకొని ఒక మంచి ఏదైనా చిన్న జాబ్ అయినా పర్లేదు తెచ్చుకొని మీ కాళ్ళపైన మీరు నిలబడితే ఆటోమేటిక్గా సొసైటీలో వాల్యూ ఉంటుంది అండ్ మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఏదైనా చేస్తున్నందుకు ఒక బాగుంటుంది. లేదు అని అనుకుంటే చెప్తున్నా కదా, ఒక్కసారి మీరు ఎవరిపైన డిపెండ్ అయితే మీకు సెల్ఫ్ రెస్పెక్ట్, వాల్యూ అంతా కూడా పోతుంది. ఓకే, రియలైజ్ కావాలి ఇప్పటికన్నా. గర్ల్స్కి నిజంగా ఒక మంచి మోటివేషన్ ఇచ్చారు సార్ మీరు. అంటే నేను ప్రాక్టికల్గా చూశాను, ఎందుకంటే నేను ఈ ట్రైనింగ్ ఫీల్డ్లోకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుందండి. ఒక 8-9 సంవత్సరాలు నేను స్టూడెంట్స్తోనే ఎక్కువ నా జర్నీ అనేది ఉండే అనమాట. అప్పుడు ప్రాక్టికల్గా నేను చాలామంది స్పెషల్లీ ఎవరైతే గర్ల్స్ ఉంటారో టీనేజ్ గర్ల్స్ నేను చూశాను దగ్గరుండి, వాళ్ళ లైఫ్ ఎంత స్పాయిల్ చేసుకుంటారు, ఎట్లా టైం వేస్ట్ చేస్తారు, తర్వాత ఎట్లా బాధపడుతున్నారు, అవన్నీ కూడా దగ్గరుండి చూశాను నేను. సో అందుకోసమే నేను ఆ బాధలని చూశాను కాబట్టి వాళ్ళందరూ కూడా అందుకోసం ఇంతగానే చెప్పాను. ఎస్, వెరీ నైస్ సార్. సో బిజినెస్ అనగానే కూడా లైక్ ఎట్లా ఉంటారంటే ప్రతిదీ బిజినెస్ మైండ్ సెట్తోనే ఉంటారు. సో అది మాట్లాడే మనిషితో అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చారు అంటే, సో ఇప్పుడు నేను ఈ పర్సన్ని కలిస్తే నాకేంటి యూజ్, ఎంతవరకు యూజ్ అవుతారు, యా సో ఎంతసేపు వాళ్ళ యూజ్ కోసమే ఆలోచన చేస్తుంటారు. సో నిజంగా బిజినెస్ చేసే వాళ్ళ అందరి మైండ్ సెట్ ఇలాగే ఉంటుందా? సో అలా ఉండడమే కరెక్ట్ అంటారా? అలా ఉండడమే కరెక్ట్ అంటారా అంటే ఇందులో ఒక పాయింట్ నేను చెప్తాను, అది అర్థం చేసుకుంటే వాళ్ళు మంచి బిజినెస్ మ్యాన్ అవుతారు, లేదంటే స్కామ్ స్టార్ అంటారు. ఓకే, అదేంటంటే విన్ విన్ విన్, ఈ 3 కాన్సెప్ట్లను బిలీవ్ చేయాలన్నమాట. ఒకటి, ఫస్ట్ కస్టమర్ విన్ కావాలని కోరుకోవాలి. ఏ బిజినెస్ అన్నది కస్టమర్ విన్ అని అంటే ఏదైతే కస్టమర్కి మనం డబ్బులు అనేది తీసుకుంటాం, వాల్యూ ఫర్ మనీ అనేది ఇవ్వాలన్నమాట. ఇది ఫస్ట్ విన్. ఇప్పుడు కస్టమర్ దగ్గర 100 రూపాయలు అనేది మనం తీసుకున్నాం, వాళ్ళకి 50 రూపాయల ప్రోడక్ట్ అనేది మనం ఇచ్చినాం, అది బాగుంటుందా? తిట్టుకోడా కస్టమర్? ఇది ఫస్ట్ వాల్యూ ఫర్ మనీ. ఎట్లా ఉండాలంటే 100 రూపాయలు మనం తీసుకుంటే 200 వర్త్ నాకు ఇచ్చిండి అని కస్టమర్ ఫీల్ కావాలి. ఇది ఫస్ట్ విన్. ఓకే, ఇది కస్టమర్ ఫీల్ అయితే ఈ బిజినెస్ ఓనర్ కొంచెం సక్సెస్ అయినట్టు. రెండోది, టీమ్ మెంబర్స్ విన్. ఎవరైతే మన దగ్గర టీం పనిచేస్తారో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ కెరియర్ గ్రోత్ ఇవ్వాలి, ఫైనాన్షియల్ గ్రోత్ ఇవ్వాలన్నమాట. అంటే వాళ్ళ జీతాలు అనేది పెంచాలి, పొజిషన్ కూడా పెంచాలి. అప్పుడే ఆ టీం హ్యాపీగా ఉంటారు, మనం హ్యాపీగా ఉండేటట్టు వాళ్ళు చూసుకుంటారు అన్నమాట. సో ఒకవేళ ఎవ్రీ ఇయర్ టీం మెంబర్స్కి జీతాలు పెంచకున్నా, కెరియర్ గ్రోత్ అనేది లేకున్నా కూడా టీం హ్యాపీగా ఉంటారు, అంటే వేస్ట్ ఏం కాదు, విన్. సో ఆ టీం విన్ కూడా చూసుకోవాలి. మూడో విన్ ఏంటంటే బిజినెస్ ఓనర్ విన్ అనమాట. ఎవరైతే బిజినెస్ ఓనర్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడో ఆ బిజినెస్ కూడా ప్రోగ్రెస్ అవుతుండాలి, బ్రాండ్ గ్రోత్ ఉండాలి, టైం ఫ్రీడమ్ ఉండాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి. ఈ 3 విన్లు సక్రమంగా జరిగినప్పుడే సక్సెస్ఫుల్ బిజినెస్. కాకపోతే ఈరోజు మార్కెట్ ఎట్లున్నాయనంటే కొన్ని బిజినెస్లలో కస్టమర్ ఓడిపోతారు, టీం గెలుస్తారు అండ్ బిజినెస్ ఓనర్ గెలుస్తున్నారు. కస్టమర్ ఓడిపోయింది అంటే వాల్యూ ఫర్ మనీ రాలేదు, అది మంచి బిజినెస్ కాదనమాట, ఫెయిల్ బిజినెస్ అది. కొన్ని బిజినెస్లలో కస్టమర్ గెలుస్తారు, బిజినెస్ ఓనర్ గెలుస్తారు, టీం మెంబర్స్ ఓడిపోతారు, అంటే వాళ్ళ జీతాలు పెరగవు, వాళ్ళ పొజిషన్ గ్రోత్ అవన్నీ ఉండవు, అది కూడా ఎక్కువ కాలం ఉండదు, పోతుంది బిజినెస్. ఓకే, ఇంకా కొన్ని బిజినెస్లు ఉంటాయి, కస్టమర్ ఓడిపోతారు, టీం మెంబర్స్ కూడా ఓడిపోతారు, బిజినెస్ ఓనర్ మాత్రం లాభం పొందుతాడు. దీన్ని స్కామ్ అంటారు. అంటే ఇది ఎక్కువ కాలం ఉండదు, ఇది కూడా పోతుంది. ఇంకా కొన్ని బిజినెస్లు ఉంటారు అనమాట. బిజినెస్ ఓనర్ చాలా గొప్ప వాళ్ళు, కస్టమర్ గెలుస్తారు, టీం మెంబర్స్ కూడా గెలుస్తారు, బిజినెస్ ఓనర్ ₹1 కూడా ఎవ్రీ మంత్ తీసుకోడు. అంటే వాళ్ళిద్దరిని నడిపించడం కోసమే ఈయన నడుస్తుంటాడు జీవితం అంతా. వచ్చిందంతా మళ్ళీ ఏంది బిజినెస్లోనే పెడుతున్నాడు. అంటే టీం శాలరీలు ఇవ్వడం కోసం, రెంట్లు కట్టడం కోసం, కస్టమర్స్కి వాట్ ఎవర్ ప్రోడక్ట్ ఇవ్వడం కోసమే. దీన్ని చారిటీ అంటారు అనమాట. తన కోసం ఏమి చారిటీ చేస్తున్నాడు అతను. అంతే, ఇక బోర్డు చేంజ్ చేసి చారిటీ అని పెట్టుకోవాలి. సో ఇది కూడా నడవదు. సో అందుకోసం ఏ బిజినెస్ నడుస్తుంది, కస్టమర్ కూడా విన్ కావాలి, బిజినెస్ ఓనర్ కూడా విన్ కావాలి, అలానే టీం మెంబర్స్ కూడా విన్ కావాలి. ఈ 3 ఎప్పుడైతే విన్ అవుతాయో బిజినెస్లో అప్పుడే
సక్సెస్ఫుల్ బిజినెస్ అని అంటారు. ఈ 3 విన్ ఎలా చేయాలనేది నేను చాలా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంటాను, అక్కడ నేర్పిస్తుంటాను అనమాట. ఇది ఒక ప్రాసెస్, ఒక సిస్టమ్, ఒక స్ట్రక్చర్ ఇస్తాను వాళ్ళకి. అప్పుడు ఆ బిజినెస్ సక్సెస్ఫుల్ అవుతుంది. అంటే ఓన్లీ నా ప్రాఫిట్ గురించే నేనే ఎదగాలని ఆలోచిస్తే, నేను మాత్రమే లాభం పొందాలని ఆలోచిస్తే ఎదగరు. కస్టమర్ ప్రాఫిట్ గురించి, టీమ్ ప్రాఫిట్ గురించి, కస్టమర్ ఒక గ్రోత్ గురించి ఆలోచిస్తేనే బిజినెస్ అనేది ఎదుగుతాం అనమాట. అంటే పక్కనోడు లాభం గురించి ఆలోచిస్తే మనం లాభం పొందుతాం అనమాట. అంతేగాని నేను లాభం పొందాలనంటే ఉన్నది పోతుంది. సో మనం ఇచ్చే ప్రోడక్ట్ వల్ల కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఆబ్వియస్లీ అది బేసిక్. అది ఓకే సార్. సో బిజినెస్ అనగానే సో మెంటల్ టెన్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అమౌంట్ తగ్గినా కష్టమే, అలా అని పెరిగినా కష్టమే. సో అన్ని రకాలుగా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా అవసరం. సో యాజ్ అ బిజినెస్ మ్యాన్గా అన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే మూమెంట్లో సెల్ఫ్గా మోటివేట్ ఎలా అయితే బెటర్ అంటారు? ఇప్పుడు మనం ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసినాం అనుకున్నాం. 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అది మొత్తం లాస్లో పోయింది. అట్లాంటి వ్యక్తికి ఇప్పుడు నా ముంగడ కూర్చోబెట్టి మోటివేట్ చేయాలన్నా కూడా వేస్ట్. అది అదేంటి సార్ వేస్ట్? ఎందుకనంటే అక్కడ లాస్ అయ్యింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మోటివేషన్ అనేది పనికిరాదు, సొల్యూషన్ అనేది పనికొస్తుంది. ఓకే అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఆ 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అతను వేస్ట్ అయింది అన్నప్పుడు, ఫెయిల్ అయిపోయినప్పుడు ఫస్ట్ అతనితోని నువ్వు ఆ 10 లక్షలు అనేది ఎలా వేస్ట్ చేసినావు అంటే, ఎలా నువ్వు అక్కడ ఫెయిల్ అయినావు అని చెప్పి మొత్తం రాపిస్తాను నేను. రాపిచ్చి దాని తర్వాత అతనికి ఇక్కడ ఈ సొల్యూషన్, ఇక్కడ ఈ సొల్యూషన్, ఇక్కడ ఈ సొల్యూషన్, ఇక్కడ ఈ సొల్యూషన్ అనేది ఇస్తామన్నమాట. అంటే మోటివేషన్ అనేది టెంపరరీ, సొల్యూషన్ అనేది పర్మనెంట్ అనమాట. ఓకే సో మోటివేషన్ అంటే ఏంటి? నువ్వు చేయగలుగుతావు, అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి, నీకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఏం కాదు, మంచి రోజులు వస్తాయి అనేది అంతా చెప్పడం మోటివేషన్. కానీ ఎగ్జాక్ట్గా ఆ 10 లక్షలు ఎక్కడ లాస్ అయింది, మళ్ళీ నువ్వు ఏం చేస్తే ఆ 10 లక్షలు కాస్త ఈరోజు 20 లక్షలు అవుతాయి అని చెప్పి స్ట్రాటజీస్ చెప్పడం అనేది సొల్యూషన్. సో నేను సొల్యూషన్ పైన ఎక్కువ డిపెండ్ అయితే కానీ మోటివేషన్ పైన ఎక్కువ డిపెండ్ కాను నేను. కానీ జనాలు నన్ను మోటివేషనల్ ట్రైనర్ లాగా భావిస్తారు. కానీ నేను ఈ మధ్యలో రియలైజ్ అయినా, నేను జనాలకు కావాల్సింది మోటివేషన్ కాదు, రిజల్ట్స్. పీపుల్ బై రిజల్ట్స్, నాట్ మోటివేషన్. ఓకే పోయింది అది, ఒకప్పుడు ఉండే. ఇప్పుడు మోటివేషన్ ఎట్లుందని అంటే, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్ ఇట్లా ఓపెన్ చేసి ఒక రీల్ ఇట్లా కొట్టగానే ఫుల్ మోటివేషన్ వస్తుంది. 5 నిమిషాలు కాగానే బెల్లుల్లో గాలిపోతుంది బస్సు. మళ్ళీ వాడు ఇంకో రీల్ చూస్తాడు, మళ్ళీ మోటివేషన్ వస్తుంది. మళ్ళీ 5 నిమిషాలు కాగానే బస్సు. సో ఎంతసేపు ఈ గాలి నింపుకోవడంలో ఉన్నారు వీళ్ళు. అది టెంపరీ అండి, అది సో అది పర్మనెంట్ కాదు. ఓకే సో ఆ టెంపరీ సాటిస్ఫాక్షన్లో వీళ్ళు ఉరుకుతున్నారు అనమాట, ఇట్లా కిలోమీటర్లు ఉరుకుతారు అనమాట. సో పర్మనెంట్ ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక కరెక్ట్ కోచ్, మెంటర్ అనేది పట్టుకొని కూర్చొని, ఇగో నా జీవితం ఇది, ఇగో నా లైఫ్ స్టైల్ ఇలా ఉంది, నా ఇన్కమ్ ఇట్లుంది, ఇప్పుడు నేను ఏం చేస్తే ఎగ్జాక్ట్గా నేను సక్సెస్ అవుతానంటే ఆ కోచ్ నా లైఫ్ స్టైల్ అర్థం చేసుకొని, ఇగో ఇది 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 చేయమని చెప్పి కరెక్ట్ స్ట్రాటజీస్ ఇచ్చేది సొల్యూషన్ అనమాట. సో మోటివేషన్ కాదు, సొల్యూషన్ కావాలి అంటారు. అంటే అంతే కదండి. ఇప్పుడు ప్రాక్టికల్ ముఖ్యం అనమాట, ఇప్పుడు లాజిక్ ముఖ్యం ఇక్కడ. ఓకే మోటివేషన్ సటల్ లెవెల్ వరకే పనిచేస్తుంది. ఇప్పుడు ఆ 10 లక్షలు పోయినకి ఒక రోజునే మోటివేట్ చేయగలుగుతారు అనమాట, ఏం కాదు మంచి రోజులు అది ఇదని. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ ఏడుస్తాడు వాడు, నా 10 లక్షలు పోయినాయి అని చెప్పేసి. సో అది టెంపరీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అనేది ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఇవ్వాలన్నమాట. ఆ 10 లక్షలు ఏ కారణం వల్ల పోయింది, ఏం చేస్తే పోయింది, ఎట్లాంటి తప్పు చేస్తే నువ్వు పోయింది, ఇప్పుడు నువ్వు ఏం చేస్తే మళ్ళీ నీకు రిటర్న్ వస్తుంది అని చెప్పేసి అది కూర్చొని ఆ పర్సన్కి ఆ సొల్యూషన్ అనేది అతన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాలి మనం. అది సొల్యూషన్ ఓరియంటెడ్, స్ట్రాటజీ ఓరియంటెడ్ అంటారు అనమాట. సో ఇవాళ రేపు నేను 1-on-1 మెంటరింగ్ అనేది, 1-on-1 కోచింగ్ అనేది ఈ విధంగా చేస్తున్నాను అనమాట. ఒకప్పుడు యూట్యూబ్లో చాలా మోటివేషన్ వీడియోస్ అనేది చేసేది అనమాట. అదంతా ఏమైపోయింది, గాలి నింపుకునే ఆడియన్స్ ఎక్కువైపోయారు అనమాట. సో నాకు అనిపించింది అనమాట, అరే వాళ్ళే అంటారు మళ్ళీ, సార్ మీరు వీడియో చూసినప్పుడల్లా మస్తు ఉంటుంది, అది చేసాలి ఇది చేసాలి. ఒకడైతే డోరే దాన్ని పడేసి ఇరిపోయింది, వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి మాకు ఏది మా ఓడి ఇట్లా చేసింది అని చెప్పి. సో అట్లా అనిపిస్తుంది జనరల్గా. మోటివేషనల్ సినిమాలు కూడా ఉంటాయి కొన్ని మంచి, ఇట్లా ఇండియన్ ఆర్మీ అట్లా ఇట్లా సినిమాలు వస్తాయి. అది చూసినప్పుడల్లా, ప్రభాస్ మూవీ చూసినప్పుడల్లా జిమ్కి వాళ్ళు జాయిన్ కావాలని అంటారు, మళ్ళీ నెక్స్ట్ డే పోయి మళ్ళీ వండుకుంటారు. సో ఇవన్నీ ఏంటంటే టెంపరీ మూమెంట్కి మనకి మోటివేట్ అనేది చేస్తే తర్వాత అందరం నార్మల్కి వెళ్ళిపోతాం అనమాట. ఎందుకు ఆ మోటివేట్ నా వీడియోస్ ఎవరైతే చూసిన వాళ్ళే మళ్ళీ తర్వాత కలిసి మీ వీడియో చూసినంతసేపు బాగుంటుంది సార్, తర్వాత మొత్తం పోతుంది అని అంటారు. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ వీడియో చూస్తాం. ఓకే తర్వాత ఏమైతే వేరే ట్రైనర్ చూస్తా, ఆయన కూడా బాగా మోటివేట్ చేస్తాడు, నువ్వు ఎత్తుకోవాలి అంటాడు. మస్తు చూసినా సార్ అది. మరి నీ జీవితం మొత్తం వీడియోస్ చూడండి అంటే వాళ్ళు వీడియోస్ చూడడంలోనే పోతుంది జీవితం అంతా. సో అప్పటి నుంచి నేను కూడా రియలైజ్ అయినా అనమాట, అరే ఇట్లా కాదు, ఇది సొల్యూషన్ ఓరియంటెడ్ మనం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మనం కరెక్ట్ సొల్యూషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం. స్టోరీస్ ఇట్లాంటివన్నీ చెప్పడం మానేసేసి, ఇగో ఎగ్జాక్ట్గా ఇది 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 చేయాలని చెప్పేసి. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా అట్లనే ఉండే, నాకు కూడా తెలియదు,
కొంతమంది గురువుల దగ్గర నేను కోచింగ్ మెంటరింగ్ అనేది తీసుకుని ఇంటర్నేషనల్లో. సో వాళ్ళు కూడా చెప్పారు అనమాట ఒక మంచి డైలాగ్. అప్పటి నుంచి ఇక దాన్నే పట్టుకున్నా, పీపుల్ వోంట్ బై మోటివేషన్, పీపుల్ బై రిజల్ట్స్. అంటే జనాలు మోటివేషన్ని కొనరు, రిజల్ట్స్ని కొంటారు. అంటే జనాలు ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే, నువ్వు నాకు కరెక్ట్గా క్లారిటీ ఏం చేస్తే నా ఫైనాన్షియల్ గ్రాఫ్ పెరుగుతుంది, నా సక్సెస్ గ్రాఫ్ పెరుగుతుంది అనేది ఏం చేస్తావు నాకు కరెక్ట్ క్లారిటీ ఇయ్యి, నేను నీకు డబ్బులు పే చేస్తాను, ఇట్లా రెడీగా ఉన్నారు. అంతేగాని నువ్వు నన్ను మోటివేట్ చేయి నీకు డబ్బులు పే చేస్తా అంటే లేరు. ఇప్పుడు అదేమో యూట్యూబ్లో దొరుకుతుంది, ఇట్లా రీల్ చూస్తే అనుకుంటున్నారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది, వాళ్ళు తీసుకుంటారు, మళ్ళీ నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతారు. అది ఒక డ్రగ్స్ లాగా అయిపోయింది మధ్యకాలంలో. వేస్ట్, అది అడిక్షన్, పనికిరాదు ఎక్కువ. సో బిజినెస్ మ్యాన్స్ కానీ లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఎవరిని అడిగినా సరే కంటిన్యూగా అందరూ చెప్పే ఒకే ఒక మాట, సో ఎర్లీ వేకప్ అనేది. సో నిజంగా ఎర్లీగా నిద్ర లేగటం వల్లే నిజంగా ఇదంతా సాధించారా, సాధ్యం అవుతుందా అంటే మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఎవరైతే ఎర్లీ మార్నింగ్ లేస్తారో వాళ్ళకి టైం అంతా ఎక్కువ ఉంటుందండి. ఒక హాఫ్ డే ఎక్కువ దొరుకుతుంది. ఒక హాఫ్ డే ఎక్కువ దొరికింది అనుకోండి, వారంలో ఒక రోజు ఎక్కువ దొరికినట్టు. ఓకే, ఒక వారంలో ఒక రోజు ఎక్కువ దొరికింది అనుకోండి, సంవత్సరంలో ఒక నెల ఎక్కువ దొరికినట్టు. ఎక్స్ట్రా 1 మంత్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఇంత గ్రేట్ అది. సో చాలా మంది ఏం చేస్తారనంటే ఒక డే అనేది లేట్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే ఆల్రెడీ సగం డే అయిపోయినట్టు ఫీల్ అవుతారు. ఇక ఇంకా సగం డేనే ఉంది, ఆ సగం డే పోయిందని ఫీల్ అయిపోయి ఇంకా వెయిట్ చేస్తారు. అట్లున్నారు మార్కెట్లో. సో అందుకోసం నేనేమంటానంటే ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అట్లా ఏడ్చే కన్నా, ఇప్పుడు చూడండి ఆఫీస్ 10 గంటలకు ఉందనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే నైట్లో ఓటీటీలో మూవీస్ అనేది చూసి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అనేది చూసో టైం అనేది వేస్ట్ చేసేసుకొని రాత్రి 12-1-2 గంటలకు వండుకుంటారు అనమాట. పొద్దున్న ఏం చేస్తారు, ఇంకా అలారం పెట్టుకున్నా బంద్ చేసి మళ్ళీ వండుకొని దాని తర్వాత, ఎందుకంటే నిద్ర సరిపోదు కదా, ఇక 8-9 గంటలకు లేస్తారు. కొంతమంది స్నానం కూడా చేయరు, అట్లనే బయలుదేరుతారు. ఇక తర్వాత ఇంకా ఏమైపోతుంది, ఆఫీస్కి వచ్చేసరికి 10 o'clock కదా, వీళ్ళు 10:30-11కి వస్తారు. అప్పటికే బాసు ఇంకా వాళ్ళు 2-3 తిట్లు తింటారు, 3 ఖరాబ్. మళ్ళీ ఒక 2 గంటల వరకు వాడు తిట్టిండు అని బాధపడుకుంటూనే ఉంటాడు. దాని తర్వాత 1 గంటలకు లంచ్ బ్రేక్ అవుతుంది. లంచ్ బ్రేక్ తర్వాత ఏం చేసినాం మన జీవితం, ఇప్పుడు పొద్దుంతా వేస్ట్ చేసినాం అని చెప్పేసి ఆ ఆలోచించి కూడా డే అంతా వేస్ట్ అయిపోతుంది. ఇక ఏడ్చుకుంటూ ఇంటికి పోతాడు. మళ్ళీ అది భార్య పిల్లల పైన తీస్తాడు వాడు. మళ్ళీ అది ఇది అని చెప్పేసి వాళ్ళని తిడతాడు. మళ్ళీ తిట్టుకుంటేనే వాడు మళ్ళీ ఏం చేస్తాడు, పండుకోడు, మళ్ళీ రీల్స్ చూసుకుంటూ కూర్చోడు. ఇది ఇట్లనే కంటిన్యూ అవుతుంది. సో ఇట్లా చేసే బదులు, నిజంగా చెప్తున్నాను నేను, ఇట్లా చేసే బదులు, ఇంత పాడు చేసుకునే బదులు, అది రాత్రి మనం 10 గంటలకి పండుకోవాలని డిసైడ్ అయినప్పుడు 1 hour బిఫోర్ నుంచే ఫోన్ అనేది పక్కన పెట్టేసేయాలన్నమాట. టీవీ చూడడం ఆపేసేయాలి. మరి ఏం చేయాలి, నిద్ర పట్టదని కొంతమంది అంటారు. దానికి ఒక బుక్ తీసుకోవాలి, బుక్ తీసుకొని చదువుకుంటూ ఉండాలి, ఆటోమేటిక్ నిద్ర పడుతుంది. ఎందుకంటే మన మైండ్కి ఎక్కువసేపు చదవడం ఇష్టం ఉండదు. ఒక పేజ్ చదవగానే నిద్ర పోతారు, అది మంచి అలవాటు. ఓకే, పడుకోవాలి, తర్వాత పొద్దున్నే లేస్తారు, డే అంతా బాగుంటుంది. అంటే నేనేమంటానంటే ఇప్పుడు అట్లీస్ట్ ఒక బుక్ అనేది చదువుకోవడం అనేది అలవాటు అనేది చేసుకోండి. కొంచెం మంచి కంటెంట్ బాగుంటుంది, మంచి లోపల వేస్తున్నాం కాబట్టి బాగానే ఉంటుంది. కానీ మ్యాక్సిమం ఏం చేస్తారంటే నైట్ టైంలో ఓటీటీలో సినిమాలు చూస్తారు. అవి కూడా కొంచెం వార్కి సంబంధించిందో లేదంటే కొన్ని యాక్షన్ మూవీస్ చూసినప్పుడు అవి అంతా కూడా గొడవలకు సంబంధించింది ఉంటాయి కాబట్టి మైండ్ డిస్టర్బ్ అయిపోయి వానికి నిద్ర పట్టదు. పడుకున్నా కూడా కళలు కూడా యాక్షన్ ఓరియంటెడ్, కొంచెం హారర్ ఓరియంటెడ్ వస్తాయి. సో ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది అంతా. ఆ లేచినప్పుడు కూడా మైండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఈ సైకాలజికల్ కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది. అందుకోసమే మనము రీల్స్ ప్లస్ ఇంకా ఈ ఓటీటీలో మూవీస్ ఇవన్నీ కూడా కొంచెం అవాయిడ్ చేసేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఒకవేళ చూడాలి అనిపించినా కూడా నైట్లో నేను ఒకటే చెప్తాను అనమాట, మంచిగా స్పిరిచువల్ కంటెంట్ ఏదైనా చూస్తేనన్నా కొంచెం పాజిటివ్ తీసుకున్నాం కాబట్టి పాజిటివ్ వెళ్తుంది, కొంచెం ఆ కళలు కూడా పాజిటివ్ పడతాయి అనమాట. అంతేగాని హారర్ టైప్ లేదంటే క్రైమ్ ఓరియంటెడ్ ఇట్లాంటివి చూసినా కూడా డిస్టర్బ్ అయిపోతుంది మైండ్ అంతా కూడా, రైట్? అదొకటి. రెండోది వచ్చేసి ఏంటంటే పిల్లలు ఎవరైతే ఉంటారో ఇంట్లో, సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఒక 1 hour నుంచి టీవీ బంద్ చేసి, ఎప్పుడైతే 10 గంటలకు అనుకుంటామంటే 9 గంటలకు టీవీ బంద్ చేసేసి ఫోన్ కూడా పక్కన పెట్టేసి పిల్లలతోని స్టోరీస్ చెప్పుకుంటూ కూర్చోవాలి. చాలా బాగుంటుంది. మంచి మోరల్ స్టోరీస్ అని చెప్పుకుంటారు. వాళ్ళకు కూడా మంచి నిద్ర పడుతుంది, వీళ్ళకి కూడా బాగుంటుంది, హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. ఇది మేము మా పిల్లలతో చేస్తాం డైలీ. ఓకే, లేదు అనంటే బుక్ అనేది చదువుకోవడం అట్లాంటిదన్నా అలవాటు చేసుకోవచ్చు. లేదు అనంటే ఒక మంచి స్పిరిచువల్ మ్యూజిక్ ఏదైనా ప్లే చేసుకున్నా కూడా చాలా ప్లెజెంట్గా అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో అట్లా బాగుంటుంది. అది స్పిరిచువల్ మ్యూజిక్ అన్నా నేను మళ్ళీ కేవుకే కానీ మ్యూజిక్ పెట్టుకురా అనుకోని, అంటే కొంతమంది మ్యూజిక్ అనగానే మంచి సినిమా పాటలు పెట్టుకుంటారు అనమాట, అది నిద్ర పట్టదు మళ్ళీ. సో అట్లా పెట్టుకోవద్దు, డిస్టర్బెన్స్తో కూడుకునే మ్యూజిక్లు పెట్టుకోవద్దు, ప్లెజెంట్ మ్యూజిక్తో పెట్టుకోవాలి. సో ఒక 10 గంటలకు మనం పండుకున్నాం అనుకోండి, పొద్దున్నే మనం ఏం చేయాలంటే ఒక 6 గంటలకు అలారం పెట్టుకొని లేవాలి. లేచిన తర్వాత ఒక డైలీ రొటీన్ పెట్టుకోవాలన్నమాట. సార్ మీరు ఈ అలారం గురించి నాకు ఒక క్వశ్చన్, మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, సో ఏదైనా మోటివేషన్ వీడియో చూసినప్పుడు
ఇంకా అయిపోయింది, నేను మోటివేట్ అయిపోయాను, సో రేపటి నుంచి చేద్దాం అనుకుంటా. సో ఆ మోటివేషన్ లో భాగమే ఎర్లీ వేకప్ ఫస్ట్ ఉంటుంది అనమాట. సో నైట్ అలారం పెట్టేసి పడుకుంటాం, మార్నింగ్ అలారం అవుతుంది, అది ఆఫ్ చేసి పడుకుంటాం. సో ఈ ఎర్లీ వేకప్ అనేది ఇంకెక్కడ స్టార్ట్ అవుతుంది అసలు? సో దీన్ని ఓవర్కమ్ చేయాలి ఫస్ట్. సో మనకు డే స్టార్ట్ అయ్యేది మన నిద్ర లెగడం నుంచి. సో ఫస్ట్ ఆ నిద్రని మనం తొందరగా ఎర్లీగా లెగలేకపోతే ఇంకా మిగతా వర్క్స్ ఎక్కడ అవుతాయి? ఇప్పుడు షూట్ అనేది ఈవినింగ్ 4 o'clock ఇప్పుడు మనం పెట్టుకున్నాం అనుకుందాం. ఇప్పుడు మీ షూట్ ఎప్పటి నుంచి చేద్దాం అనుకున్నారు, నేను మీకు టైం అనేది నేను రేపు మీకు మార్నింగ్ 7 o'clockకి నేను మీకు షెడ్యూల్ ఇచ్చిన అనుకుందాం, ఓకేనా? సో ఇప్పుడు మీరు నైట్లో వాట్ ఎవర్ మూవీస్ చూసినా, ఇన్స్టాగ్రామ్లో టైం వేస్ట్ చేసినా ఒక అలారం అయితే పెట్టుకుంటారు, పొద్దున్నే షూట్ నాతో ఉందని చెప్పేసి. సో 6 o'clockకి మీరు అలారం పెట్టుకున్నానని అనుకుందాం. సో 6 o'clock అలారం పెట్టుకొని అలారం కాగానే మీరు బంద్ చేసి పండుకుంటారా, లేదంటే మీరు ఆ అలారం ఏదైతే ఉందో ఆ కాగానే ఆన్ చేసి ఇమీడియట్గా రెడీ అయ్యి షూట్కి వస్తారా? జనరల్గా ఏం చేస్తారు? వర్క్ ఉంది అని అంటే ఆబ్వియస్లీ రెడీ అదే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనిషి ఆటోమేటిక్గా అలారము ఏదైతే ఉందో అది ఆఫ్ చేయకుండా అతను ఇమీడియట్గా యాక్షన్లోకి తెస్తాడు. ఎప్పుడైతే ఎమర్జెన్సీ అనేది ఉండదో మనిషి అనేది కంఫర్ట్ జోన్లో ఉంటాడు అనమాట. ఓకే, సో చాలా మటుకి వాట్ ఎవర్ ఈ రోజు నాకు ఎమర్జెన్సీ ఉందని అంటే 100% ఉరుకుతారు. ఎన్నోసార్లు మీరు అబ్జర్వ్ చేయండి, మనకి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అలారం పెట్టుకుంటే అలారం కన్నా ముందే లేచిన రోజులు ఎక్కువ ఉంటాయి చాలా, రైట్? కానీ ఎమర్జెన్సీ లేనప్పుడు మనకి ఏమవుతుంది అంటే అలారం ఇట్లనే బంద్ చేసి మెల్లగా లేదు స్నూజ్ గేమ్ ఆడతారు అనమాట. 10 నిమిషాలు అది గంట 2 గంటలు అయిపోతుంది. ఇప్పుడు బాస్ తిడుతుందని అలవాటు అయిపోయింది, ఏమవుతుంది అంటే అందుకోసం స్నూజ్ గేమ్ ఆడతారు. అదే ఒక బిజినెస్ ఓనర్ అలారం పని చేయమని అలారం కన్నా ముందే వాళ్ళు లేచి ఉరుకుతూనే ఉంటాడు అనమాట. ఎందుకంటే ఎంప్లాయీస్ వస్తారు, మనం వాళ్ళకన్నా ముందు ఉరకాలి, అలా చెక్ చేయాలి, ఎప్పుడు వచ్చిండు అని చెప్పేసి వాళ్ళు ఉరుకుతారు. కానీ ఒక ఎంప్లాయీస్ అనేది అలవాటు అయిపోయింది కాబట్టి ఉంటారు. అదే మీరు ఇప్పుడు కొన్ని ఆఫీసులలో పెనాల్టీస్ ఉంటాయి అనమాట. మా ఆఫీస్లో ఉంటుంది, ఒక 15 నిమిషాల కన్నా లేట్ వస్తే ఒక 200-300 కట్ చేస్తాం మనం. వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్ పడ్డా కూడా జంప్ చేసి వస్తారు. ఓకే, ఎందుకు అని అంటే అట్లా కంటిన్యూగా పెనాల్టీ పడ్డాయి అనుకోండి, హాఫ్ శాలరీ కట్ అవుతుంది. అట్లనే వాళ్ళు కంటిన్యూగా నేను అనుకోండి ఉద్యోగులు వచ్చి తీసేస్తాం. సో అందుకోసం జంప్ చేసి వస్తారనమాట. ఎందుకంటే అట్లాంటిది భయం ఉంది. ఎందుకంటే ఈరోజు మన ఇండియాలో క్రైమ్స్ ఎక్కువ అవుతాయి, కొన్ని కంట్రీస్లో క్రైమ్స్ లేవు. ఎగ్జాంపుల్ దుబాయ్కి నేను చాలాసార్లు విజిట్ చేసిన, దుబాయ్ నుంచి నేర్చుకోవడానికి చాలా విషయాలు మన దగ్గర ఉన్నాయి. ఓకే, దుబాయ్లో క్రైమ్స్ అనేది లేవు. ఎందుకు లేవు అంటే పనిష్మెంట్ చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఓకే, రేప్ చేస్తే ఈ పనిష్మెంటు, నువ్వు ఏదైనా సిగ్నల్ జంప్ చేస్తే ఈ పనిష్మెంటు, యూటర్న్ దగ్గర లేదు యూటర్న్ కొడితే పనిష్మెంటు, రోడ్ క్రాసింగ్ అనేది ఏదైతే ఉంది కదా ఫుట్ ఓవర్ పైన నుంచి చేయాలి, లేదంటే సిగ్నల్ పడ్డప్పుడు చేయాలి. నువ్వు కనుక ఇప్పుడు అక్కడ వెహికల్ వస్తుంది, నువ్వు అనేది రోడ్ క్రాస్ చేస్తున్నావు అనుకో పనిష్మెంట్ అంటే ఘోరమైన పెనాల్టీ. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే మినిమం 30,000 dirhams, అంటే మన ₹1 = 25 రూపీస్ ఉంది అక్కడ. 30,000 అంటే ఆల్మోస్ట్ ఒక 5 lakhs అట్లా 10 lakhs వరకు పడుతుంది. మళ్ళీ ఏం చేస్తారు, మన ఇండియా నుంచి అయితే పాస్పోర్ట్ బ్లాక్ చేసేసి ఇండియా కానీ పంపించేస్తారు. అంత స్ట్రిక్ట్ ఉంది ఖాళీ డ్రంక్ అండ్ డ్రైవ్కి. మన దగ్గర ఒక వీడియో చూపించేస్తారు, అది కూడా ఒక క్లాస్ పిక్తాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ తాగుతాడు వాడు. ఓకే, అట్లా ఉంది మన దగ్గర. ఓకే, సో అక్కడ రోడ్ క్రాస్ చేస్తేనేమో వానికి ఇంత ఫైన్ అనేది ఉంటుంది. అట్లా కంటిన్యూగా 3 సార్లు ఫైన్ అయితే వాళ్ళ లైసెన్స్ బ్యాండ్ అయిపోతే ఇంకా కార్ నడిపేయొద్దు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పోవాలి మిలియనైనా. ఓకే, బట్ ఇక్కడ ఆ కార్ వస్తుంటే వాడు కనీసం కార్ వస్తుందని కూడా చూడడు, అట్లనే నడుచుకుంటాడు, ఆపుకుంటాడు ఆడే అని. అట్లూరు మన దగ్గర రోడ్ క్రాస్ చేసేటప్పుడు వాళ్ళు ధైర్యం చూడాలి మన వాళ్ళది. ఆపుకుంటాడు ఆడే ఆపుకుంటాడు, ఆడిపోతాడు మళ్ళీ అని చెప్పేసి మంచి క్రాస్ చేస్తుంటాడు. కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుంది. ఒలింపిక్స్ లో పోతే గోల్డ్ మెడల్ కొడతారు అనిపిస్తుంది ఆ కాన్ఫిడెన్స్. అట్లా పోతారు వాళ్ళు రోడ్డు పైన నడుచుకుంటూ పోతున్నారు, మెల్లగో ఆపుకో బ్రేక్ కొట్టుకో అని పోతారు. అట్లున్నారు ఇక్కడ. సరే అట్లుండదు ఆడ ఇట్లా రోడ్ ఇట్లా జస్ట్ నువ్వు ఒక 2 steps వేయంగానే చాలు సీసీటీవీ కెమెరాలు అంతా కూడా ఇమీడియట్గా ఫైన్ పడిపోతుంది. వానికి మెసేజ్ వచ్చేస్తే ఫైన్ పడ్డది రా నీకు అని చెప్పేసి వచ్చేస్తుంది. అంత స్ట్రిక్ట్నెస్ ఉంది అక్కడ. ఆ స్ట్రిక్ట్నెస్ మన దగ్గర లేదు ఇక్కడ. అక్కడ రోడ్డు పైన ఒకవేళ స్ప్లిట్ చేశారు ఉంచారు అనుకోండి, ఇమీడియట్గా పెనాల్టీ మెసేజ్ వచ్చేస్తుంది, ఉంచిన పెనాల్టీ అని చెప్పి. ఓకే, సో బట్ మన దగ్గర ఏడ మంచిగా ఉన్నా ఏడ పాడున్నా ఉంచుకుంటూ పోతూనే ఉంటారు వాడు. ఎందుకంటే ఆ డిఫాల్ట్ అలవాటు అయిపోయింది ఇక్కడ. సో ఆ స్ట్రిక్ట్నెస్ ఆ ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి ఆ సీరియస్నెస్ వచ్చిందనమాట ఈరోజు అక్కడ కంట్రీస్లలో. అండ్ అక్కడ అందుకోసం జనాలు తప్పు చేయడానికి కొంతసార్లు ఆలోచిస్తున్నారు, అందుకోసం కంట్రీ ప్రోగ్రెస్ అవుతుంది. కానీ ఇక్కడ ఇందాక మీరు అన్నారు కదా అలారం పెట్టుకుంటున్నారు, బంద్ చేసి పండుకుంటున్నారు అంటే సీరియస్నెస్ ఏడుంది? సీరియస్నెస్ రావాలి కదా. ఇప్పుడు నేను అలారం అనేది ఏదైతే ఉందో ఆ టైం కాగానే నేను ఒక డైలీ యాక్టివిటీస్ చేసుకొని దాని తర్వాత నేను టైంకి పోతే అక్కడ నా మంచి పేరు ఉంటుంది, వాళ్ళకి పనుకున్న మీటింగ్స్ కంప్లీట్ అయితే టైంకి, డీల్ కూడా క్లోజ్ అవుతుంది, మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇవన్నీ సీరియస్నెస్ ఉంటే బాగుంటుంది. కానీ లైట్ యాటిట్యూడ్ ఎక్కువ ఉంది మన దగ్గర. పోతే పోనీ ఏమవుతుంది, వాడే చూసుకుంటాడు, వాడు వెయిట్ చేస్తాడు, వాడు వేసుకుంటాడు,
అని చెప్పేసి ఇట్లా లైట్ యాటిట్యూడ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు గోల్స్ అచీవ్ చేస్తలేరు. ఏమవుతుందంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు, ప్రాక్టీస్ అనేది 5 గంటలకు పొద్దున్న లేసి చేయాలనుకుంటే అతను 5 గంటల కన్నా ముందే లేచి కూర్చొని అతను ప్రాక్టీస్ అనేది వెళ్ళిపోతాడు అనమాట. సో ఈరోజు మనం ఏం చేస్తున్నాం, 6 గంటలకు 7 గంటలకు అలారం కొంతమంది 9 గంటలకు అలారం పెట్టుకుంటారు, వాళ్ళు వేరేగా ఉంటారు గ్యాంగ్ అనుకోండి. వాళ్ళు అలారం పెట్టుకొని ఆ అలారం బంద్ చేసుకొని మనం పండుకుంటే ఏమవుతుంది, మనకి డే అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో అందుకోసం ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఒక 4-5 o'clockకి ఎవరైతే డే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఎక్స్ట్రా హాఫ్ డే దొరుకుతుంది, అది రియలైజ్ అయిపోవాలి, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయాలి. ఒకడు ఏం చేసిండంటే ఇట్లానే ఎర్లీ మార్నింగ్ లేవడానికే టిప్స్ చెప్పినాయి యూట్యూబ్లో, వాళ్ళు లేచిండు మళ్ళీ వండుకున్నాడు. ఎందుకు ఎర్లీ మార్నింగ్ లేవమను, నేను లేచిన ఏం చేయాలో చెప్పలే కదా నువ్వు, అందుకోసం వాడుకున్నా అంటున్నాడు. ఇది ఒక పర్సన్ ఉంది. అందుకోసం ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఒక రిచువల్స్ ఉండాలండి. ఒక 30 minutes యోగా ఆర్ ఎక్సర్సైజ్ ఆర్ వాట్ ఎవర్ జాగింగ్ వాకింగ్, ఇంకొక 30 minutes ఒక బుక్ చదువుకోవడం, ఇంకొక 30 minutes అనేది ఒక గోల్స్ అనేది రాసుకోవడం, టు డూ లిస్ట్ అనేది ఈరోజు ఏం చేయాలని చెప్పేసి రాసుకోవడం. దాని తర్వాత ఇంకొక ఫ్రెష్ 30 minutesకి బ్రేక్ఫాస్ట్, దెన్ ఆఫ్టర్ డే స్టార్ట్. ఇట్లా డైలీ రొటీన్ ఉండాలి. ఇప్పుడు లొవ్వంగానే కొంతమంది ఏం చేస్తారు, ఫోన్ పట్టుకుంటారు, 1 గంట 2 గంటలు అయిపోతుంది, మళ్ళీ దాని తర్వాత స్నానం చేస్తారు, మళ్ళీ ఉరుకుతారు. ఇక అంటే అది వేస్ట్ కదా, లేచి కూడా ఏం లాభం, 6 గంటలకు లేచినావు 2 గంటలు ఫోనే పట్టుకుంటే కథం వేస్టే అది. నేనేమంటానంటే పొద్దున్న లొవ్వంగానే అస్సలు ఫోన్ జోలికి అస్సలు పోదు, ఎందుకంటే ఒక్కసారి పోతే కదా పోతూనే ఉంటుంది కిలోమీటర్, మైండ్ డిస్టర్బెన్స్. పొద్దున్న లోపంగానే ఇమీడియట్గా ఒక 30 minutes యోగా ప్రాణాయామం ఆర్ ఎక్సర్సైజ్ ఏదో ఒకటి చేసుకోవాలి, జాగింగ్ వాకింగ్ చేసుకోవాలి, బాగుంటుంది హెల్తీకి. దెన్ ఆఫ్టర్ ఒక టు డూ లిస్ట్ రాసుకోవాలి. అంటే ఈరోజు నేను ఏం చేయబోతున్నాను ఒక టు డూ లిస్ట్ రాసేసుకొని దాని తర్వాత ఇక వాట్ ఎవర్ ప్రేయర్, ఫ్రెష్ అప్, ఎవ్రీథింగ్ కూడా చేసేసుకుంటే బాగుంటుంది. అండ్ ఈ అలారం రిలేటెడ్ అంటే ఒకటే, సీరియస్నెస్ అనేది ఎందుకోసం ఈరోజు నేను ఎక్కడికి పోవాలి, గోల్స్ సీరియస్ ఉన్నోడు అలారం ఆఫ్ చేసి పండుకోడు. సీరియస్లీ గోల్స్ సీరియస్ ఉన్నోళ్ళు అలారం ఆఫ్ చేసి పండుకోరు. లైఫ్ని లైట్గా తీసుకుంటే అలారం ఆఫ్ చేసి పండుకుంటారు. ఇంకా దీనికి మించి ఇంకేం ఉండదు ఆడ మోటివేషన్ ప్రాక్టికల్గా చెప్పాలంటే. ఎవరైతే లైఫ్ లైట్గా ఉన్నారో వాళ్ళు ఆఫ్ చేసుకొని పండుకుంటారు, ఎవరైతే లైఫ్ సీరియస్గా ఉన్నారో వాళ్ళు అలారం కన్నా ముందే లేచి కూర్చొని పోతారు జీవితంలో. సో ఎవ్రీడేని సీరియస్నెస్గానే తీసుకోవాలి అంటారు. ఎవ్రీడే సీరియస్ తీసుకుంటే ఎవ్రీ మంత్ సీరియస్గా ఉంటుంది, ఎవ్రీ మంత్ సీరియస్ తీసుకుంటే ఎవ్రీ ఇయర్ సీరియస్ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ సీరియస్ తీసుకుంటే లైఫ్ సీరియస్ ఉంటుంది. సో ఎవ్రీడే సీరియస్ తీసుకోకపోతే ఎవ్రీ మంత్ సీరియస్ ఉండం, ఎవ్రీ మంత్ సీరియస్ లేకపోతే ఎవ్రీ ఇయర్ సీరియస్ ఉండం, ఎవ్రీ ఇయర్ సీరియస్ లేకపోతే లైఫ్ మొత్తం కూడా పోయినట్టే, ఇంకా వేస్ట్. ఓకే, అంటే ఇక జీవితాంతం వాళ్ళు 1వ తారీఖు జీతం వస్తుంది, 5వ తారీఖు వరకు అయిపోతుంది, మిగతా 25 రోజులు వాడు ఇంకా అడుక్కుంట కొనేది కూర్చోవాలి. అండ్ ఈఎంఐలు ఇవన్నీ కట్టలేక బైక్లు ఎత్తుకోపోతారు, కార్లు ఎత్తుకోపోతారు, ఇల్లులు అనేది ఇంకా మొత్తం కూడా అయిపోతుంది ప్యాక్. జీవితం రోడ్డు పైనకి వస్తుంది, ఏడ్చుకుంటూ కూర్చోవాలి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఒక ఎర్లీ మార్నింగ్ అనేది పొద్దున లేవకపోవడం, లేచిన తర్వాత కూడా యూటిలైజ్ చేసుకోకపోవడం, అండ్ అదేనే అలారం బంద్ చేసుకొని పండుకోవడం. ఓకే, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. అండ్ మన కంటిన్యూషన్లో వచ్చింది కాబట్టి, సో సోషల్ మీడియాకి ఎట్లా అడిక్షన్ అంటే లైక్ అదొక డ్రగ్ లాగా అయిపోయింది అనమాట. సో చిన్నపిల్లలు ఫోన్ చూపిస్తే వాళ్ళు ఫుడ్ తినేంత, పెద్దవాళ్ళకి ఫోన్ ఇస్తే అమ్మయ్య అనుకునేంత. సో ఏజ్తో లిమిట్ లేదు, అది అందులో మేల్ ఫీమేల్ అనే డిఫరెన్స్ కూడా లేదు. సో అంతగా అడిక్షన్లోకి వెళ్ళిపోయారు మొబైల్స్ వచ్చాక, స్మార్ట్ ఫోన్స్. సో ఈ అడిక్షన్ నుంచి బయటపడాలి అంటే సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటారు? నేను చిన్న లాజిక్ అనేది నేను ఒక అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ ఏం చేసినానంటే, ఒకటి డోపమైన్ అనేది ఉంటుంది అనమాట, ఓకే, ఇంకోటి వచ్చి సెరోటోనిన్ అనేది ఉంటుంది అనమాట. ఈ 2 కెమికల్స్ అనమాట, ఇవి మన బాడీలో ఉత్పత్తి అవుతాయి, అంటే రిలీజ్ అవుతాయి, రైట్? సో ఎప్పుడైతే మీరు ఒక మొబైల్ ఫోన్ అనేది మీరు ఓపెన్ చేసి ఒక రీల్ అనేది మీరు ఇట్లా చూస్తారనుకోండి, డోపమైన్ సెల్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఏంటంటే మీకు ఒక ప్లెజర్ వస్తుంది, ఇన్స్టెంట్గా ఆనందం, ఓకే. మళ్ళీ కొద్దిసేపు అయిపోగానే మళ్ళీ అది ఏమైపోతుంది, ఆనందం వెళ్ళిపోతుంది. మళ్ళీ మీకు డోపమైన్ కావాలి అని అనిపిస్తుంది అనమాట. మళ్ళీ ఒక రీల్ చూడగానే మళ్ళీ కొంచెం వస్తుంది అనమాట, ఓకే. అంటే ఇన్స్టెంట్ మనకు సంతోషం కోసం ఈ డోపమైన్ రిలీజ్ చేస్తున్నాం, ఊరికే రీల్స్, ఈ సోషల్ మీడియాలో కంటెంట్ ఇవన్నీ కూడా మొబైల్ పట్టుకోవడం ద్వారా వస్తుంది అనమాట ఇన్స్టెంట్ సంతోషం. ఒకప్పుడు ఇన్స్టెంట్ సంతోషం లేకుండే మనకి. ఒకప్పుడు ఎట్లుండానంటే నెల మొత్తం కష్టపడిన తర్వాత జీతం వస్తే అబ్బా సంతోషం వచ్చేసి దాన్ని మనం ఒక వారం రోజులు, ఒక 10 రోజుల వరకు ఎట్లా ఖర్చు పెట్టాలి, ఏం చేయాలని చెప్పేసి 3,000 5,000 ఉన్నా కూడా మస్తు ఆలోచించడం వాళ్ళే. ఇప్పుడు నెలకి 50,000 సంపాదిస్తున్నా సరిపోతుంది, హ్యాపీనెస్ లేదు అది, ఓకే. హ్యాపీనెస్ అంతా కూడా ఇప్పుడు ఎక్కడ ఉందంటే మొబైల్లోనే ఉందన్నమాట. మొబైల్ ఒకరి దగ్గర నుంచి ఒక 15 నిమిషాలు, ఒక అర్ధగంట తీసుకొని గిలిగిలి కొట్టుకుంటారు, అయిపోతారు. ఇంకా అది మనశ్శాంతి ఉండదు ఇక వాళ్ళకి, ఆ శాంతి కాదు మనశ్శాంతి, ఓకే. సో ఘోరంగా బిహేవ్ చేస్తారు వాళ్ళు. కానీ ఈరోజు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మీరు అందరూ అంటున్నారు కదా, అందరి దగ్గర నుంచి ఒక అర్ధగంటకి మొబైల్ ఫోన్ తీసుకుంటే అందరి పని అవుట్ ఈరోజు. అంటే ఇట్లా
కొట్టుకుంటారు అనమాట. ఒక చేపని వాటర్కి వెళ్ళి తీస్తే ఎట్లయితే కొట్టుకుంటారో వీళ్ళు అట్లా కొట్టుకుంటుంటారు అనమాట లోపల నుంచి. ఇంకా ఏమైపోతుందో వాళ్ళకే తెలియదు పాపం. కొంతమంది సైకోలాగా అయిపోయి తీసుకున్న వాళ్ళని కొట్టేస్తారు, కొంతమంది తల్లి మొబైల్ తీసుకుంటే తల్లిని కొట్టేస్తారు ఈరోజు. చాలా అయిపోయింది ఈరోజు. ఓకే, అదే చెప్తున్నాను నేను. ఎందుకు అవుతుందనంటే మన ఇన్స్టెంట్ ప్లెజర్ కావాలనుకుంటున్నాం, ఇన్స్టెంట్ సంతోషం కావాలనుకుంటున్నాం. మొబైల్ చూడంగానే ఏమో రిలీజ్ అవుతుంది మన లోపల డోపమిన్ అనే ఒక కెమికల్ ఏం రిలీజ్ చేస్తుంది, ఇన్స్టెంట్ ఆనందం. సో ఆ ఇన్స్టెంట్ ఆనందంకి బానిసైనాం మనం, అడిక్ట్ అయిపోయినాం మనం. సో ఊకే మనకి ఇన్స్టెంట్ ఆనందం కావాలి. ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడల్లా మొబైల్ తీసుకోవాలి, ఇన్స్టెంట్ అబ్బా మంచిగా అయిపోయింది, ఒక రీల్ చూసేసిన బాగుంది, ఒక షార్ట్ చూసినా బాగుంది, ఒక క్లిప్ చూసినా బాగుంది అని చెప్పేసి ఇట్లా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. దాంతో ఆగిపోవట్లేదు, ఇంకా అది పోతూనే ఉంటుంది. దాంట్లో ఒక బానిస అయిపోయి ఒక ఎలక ఏ విధానంగా అయితే ఒక బోన్లో ఇరుక్కుంటుంది, ఎట్లా ఇరుక్కుంటుంది ఒక ఫుడ్ చూపిస్తే అట్లా మన మొబైల్ ఒక బోన్లో ఇరుక్కొని ఆ ఇన్స్టెంట్ ఆనందం కోసం మనం తిరుగుతున్నాం ఒక వీళ్ళ. ఆ వీల్ ఆగదు, ముంగట చీజ్ ఉంది, ఎలుక ఇట్లా ఉరుకుతుంది, అది దొరకదు, ఇది తిరుగుతూనే ఉంటుంది. అట్లా మనం ఈరోజు లైఫ్ అయిపోయింది అనమాట. మరి దీనికి ఏంటి సొల్యూషన్? ఓకే, ఇంకో సెల్ ఉంటుంది సెరోటోనిన్. ఈ సెరోటోనిన్ ఏంటంటే మనం చాలా కష్టపడ్డ తర్వాత ఒక సంతోషం వస్తుంది, ఆ సంతోషమే లాంగ్ టర్మ్ వరకు ఉంటుంది, అదే సెరోటోనిన్ సెల్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, కానీ మనం లాంగ్ టర్మ్ సంతోషం పైన మనం అందరి ఫోకస్ లేదు, ఇన్స్టెంట్ సంతోషం పైన ఫోకస్ ఉంది మనకి. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు నెలంతా కష్టపడ్డ తర్వాత జీతం వచ్చినప్పుడు ఏదైతే సాటిస్ఫాక్షన్ మీకు వస్తుందో చూడండి, అది సెరోటోనిన్ కెమికల్ రిలీజ్ చేయడం ద్వారా వస్తుంది, అది ఆ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. మొబైల్ చూడంగానే ఏదైతే మీకు సాటిస్ఫాక్షన్ ఆనందం వస్తుంది చూడండి, అది డోపమైన్ ద్వారా వస్తుంది. డోపమైన్ కావాలా, సెరోటోనిన్ కావాలా? మనం చూస్ చేసుకోవాలి. సెరోటోనిన్ అనేది లాంగ్ టర్మ్ ఆనందం ఇస్తుంది అండ్ మీకు ఎక్కువ కాలం అనేది పనిచేస్తుంది అది. ఓకే, డోపమైన్ అనేది ఇన్స్టెంట్ ఇస్తుంది, మళ్ళీ ఊకే మీకు కావాలి 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 అని అంటుంది. ఆ కావాలనే ప్రాసెస్లో మనం ఏమైపోతున్నాం, మొబైల్కి బానిస అయిపోతున్నాం అనమాట. సో ఈ లాజిక్ అర్థం చేసుకొని ఇప్పటి నుంచి ఏం చేయాలంటే మనం సెరోటోనిన్ని అడాప్ట్ చేసుకోవాలి, డోపమైన్ని దూరం పెట్టాలి. అందుకోసం మొబైల్ని కంట్రోల్ చేసుకోవాలి. సో మొబైల్ కంట్రోల్ చేసుకోవాలంటే ఈజీ కాదు. సో దానికి ఏం చేయాలంటే కొన్ని యాప్స్ అనేది మార్కెట్లో ఉన్నాయన్నమాట. ఆండ్రాయిడ్ వాడుతున్నామంటే యువర్ అవర్ అనే యాప్ ఒకటి ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే ఏ యాప్ ఎంతసేపు యూజ్ చేస్తున్నానో టైమర్ రన్ అవుతుంది. అక్కడ 30 minutes కాగానే రెడ్ వస్తుంది, 30 minutes లోపల గ్రీన్ వస్తుంది అనమాట. ఆ పర్టికులర్ యాప్కి మొబైల్ అంతా కూడా ఎంతసేపు యూజ్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది అనమాట. అలా దాంట్లో ఒక సెట్టింగ్ ఉంటుంది అనమాట. నేను ఈ రోజు మొత్తంలో 2 గంటలే నేను వాడుకోవాలి అని అనుకుంటే అన్ని యాప్స్లు కలుపుకొని 2 గంటలు టైం కాగానే బ్లాక్ అయిపోతుంది మీ ఫోన్. ఓన్లీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ వస్తుంది అంతే. అంటే సెల్ఫ్ కంట్రోల్ ఉంది కదా. సెల్ఫ్ కంట్రోల్ ఏడుంది ఈరోజు? ఇప్పుడు మనం అనుకుంటాం ఈ వీడియో చూసేవారు నిజంగా డోపమైన్ రిలీజ్ చేయదు, మళ్ళీ వీడియో అయిపోగానే మళ్ళీ డోపమైన్ అట్లే ఉంది. మనకి సెల్ఫ్ కంట్రోల్ లేదండి. సెల్ఫ్ కంట్రోల్ అంటే అట్లాంటి యాప్లు ఉంటే అవి ఆటోమేటిక్గా కంట్రోల్ చేస్తే బాగుంటుంది అది. అంతేగాని మనం మనసులో అనుకుంటే అంతే సీన్ లేదు. మనం యాక్షన్లో చూపించాలి. యాక్షన్లో మనం చూపించాలన్నా కూడా అవి కొన్ని కంట్రోల్ చేయాలి మనకి. అంటే ఇప్పుడు యాప్ ఉంది, అది మనం కంట్రోల్ చేస్తాం, మన చేతిలో ఏం లేదు. అది 2 గంటలు కాగానే బ్లాక్ అయిపోతుంది. ఆ భయానికి మనం ఏం చేస్తాం, 2 గంటలే వాడుకోవాలని చెప్పేసి అట్లా మనం రెడీ అవుతాం కదా. అట్లా కొన్ని కంట్రోలింగ్ సిస్టమ్లు అనేది మనం పెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ అది. సో రెండోది వచ్చేసి ఏంటంటే మొబైల్కి ఒక టైం పెట్టుకోవాలి. మనం ఈ టైం లోపలనే మనం ఇంత వాడతామని చెప్పేసి అట్లా పెట్టుకోవాలి. అది కూడా ఒకటి బాగానే వర్తిస్తుంది అనమాట. ఓకే, లేదంటే ఈ యాప్ చెప్పినాం కదా, ఆ యాప్ని రిలేటెడ్ కూడా. అండ్ ఎర్లీ మార్నింగ్ అనేది చూడొద్దు, నైట్ పండుకునే ముందు చూడొద్దు. ఈ 2 చూడడం ద్వారా కూడా టైం పోస్తుంది. ఎందుకంటే నైట్ మనము ఏ పని ఉండదు కదా. సో 9-10 కాగానే మొబైల్ పట్టుకుంటాం కదా, ఏ పని ఉండదు కాబట్టి డోపమైన్ ఆనందం పోతూనే ఉంటుంది. వాడు ఆనందంలో వాడు ఎప్పుడు పడుకుంటాడు వాడికే తెలియదు, కానీ అది అట్లనే పోతుంది. ఇక పొద్దున్న లవంగానే కూడా మళ్ళీ ఏం చేస్తాడు వాడు, ఇమీడియట్గా మైండ్ కదా అలవాటు అయిపోయింది అడిక్షన్. డోపమైన్ పొద్దున్న లవంగానే చాలు పక్కకి ఉంటుంది, బెడ్ పక్కన. కొంతమంది ఇన్నే పెట్టుకుంటారు, కొంత పాకెట్లో పెట్టుకుంటారు, అట్లనే పట్టుకుంటారు. పొద్దున్న లవంగానే ఫస్ట్ వాడు ఏం చేస్తారు, ఒకప్పుడు పొద్దున్న లేచి తల్లిదండ్రుల కాలు మొక్కటోళ్ళు మనం ఆశీర్వాదం తీసుకుంటున్నాం బాగుంటుంది. ఇప్పుడు పొద్దున్న లేచి మొబైల్ మొక్కుతాడు, ఓపెన్ చేస్తాడు, మళ్ళీ 1 కిలోమీటర్ రుక్కుతాడు అనమాట. అలా ఏం చూస్తాడు, ఎందుకు చూస్తుండు ఏం అర్థం కాదు. అవి చూసి 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 వానికి ఇక ఆఫీస్ టైం అయిపోయిందని చెప్పి అదొకటి సార్. ఇప్పుడు ఒక్కడే చూసుకోవడం, ఒక్కరే నవ్వుకోవడం, వాడు ఎందుకు నవ్వుతున్నాడో తెలియదు, ఎందుకు ఫీల్ అవుతున్నాడో చూసే వాళ్ళకి నమ్మరండి. ఇండియాలో మొత్తం కూడా కాదు, నేను మలేషియా, సింగపూర్, చైనా ఇట్లాంటి దేశాలలో ట్రావెల్ చేసిన. నేను ఏ కంట్రీకి ఉంది ఇదే ఉందండి మొత్తం. ఓ మెట్రో ట్రైన్లో ఎక్కినాం అనుకోండి, పక్కకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఒకరికొకరు ఫేస్ చూడరు. నేను ఒకసారి ఏం చేసినానంటే క్యాబ్ పెట్టుకున్నా, మాస్క్ పెట్టుకున్నా, రే మన అందరూ గుర్తుపడతారు రోడ్డు మీద అని చెప్పేసి ఒకసారి మెట్రోలో ట్రావెల్ చేద్దామని చెప్పేసి పోయేసరికి అందరూ బిజీగా ఉన్నారనమాట. ఫస్ట్ మాస్క్ తీసిన, ఎవరు చూస్తారు అందరు ఫోన్లలోనే ఉన్నారు. తర్వాత క్యాబ్ తీసిన, ఎవరు చూస్తారు అందరు ఫోన్లోనే ఉన్నారనమాట. దాని తర్వాత అన్న ఎవరు చూస్తలేడు, షర్ట్ అని చెప్పేసి దిగేసి వెళ్ళిపోయాను. ఎందుకనంటే వాళ్ళని చూస్తేనే కదా గుర్తుపడతారు. వాళ్ళు ఫోన్లోనే ఉరుకుతున్నారు. వాళ్ళు
ఒకడైతే పక్కకి ఆ రీల్స్ చూసుకుంటూ కూర్చుండు నాదే. నేను పక్కకి వెళ్ళబడ్డా ఆడు చూసాను. అరే ఇంత బానిస అయిపోయారు, ఇంత ఘోరంగా అడక్ట్ అయిపోయారు అని చెప్పేసి ఇక కష్టం అని చెప్పేసి ఇక నేను వెళ్ళిపోయాను అనమాట. అంటే ఇంత ఘోరంగా ఉన్నారు ఈరోజు అడిక్షన్లో. అనేది ఓవర్గా అయిపోయింది. ఆ ఓవర్కి రీజన్ ఇందాక నేను చెప్పింది డోపమిన్. ఆ డోపమిన్ని కొంచెం పక్కన పెట్టేసి ఆ సెరోటోన్ని తీసుకుంటే సూపర్గా ఉంటుంది. సెరోటోన్ అంటే అట్లాంటి పనులు అనేది మనం చెయ్యాలి ఏదైతే లాంగ్ టర్మ్లో మనకు సంతోషాన్ని ఇస్తుందో అట్లాంటివి ఎంచుకొని అట్లాంటివి చేయండి. దీన్ని దూరం పెట్టి దానిపైన ఫోకస్ చేస్తే లైఫ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు సెరోటోన్ అనేది మనం తీసుకోకుండా ఓన్లీ ఎంతసేపు డోపమిన్కి అలవాటు అయినాం అనుకోండి, పోయింది జీవితం ఇక. ఓకే, మామూలు పోదు. సో సార్, బిజినెస్ రిలేటెడ్ నిజంగా నాకు సీరియస్లీ నేను వేణు కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తున్నాను అన్నప్పుడు సో నా సర్కిల్లో సో ఇది అడుగు అని వాళ్ళు హ్యాపీగా ఫస్ట్ ఫీల్ అయ్యారు. సో వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్, నాకున్నటువంటి డౌట్స్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు వ్యూవర్స్ కోసం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.